Hello everyone. Good afternoon, guys. Welcome back to this session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good afternoon. Just a moment. I forgot to switch on my light. White. Okay. So ఈ particular session లో అయితే we'll be discussing about coordination compounds. So coordination compounds కి సంబంధించి one of the most important topic that is also nomenclature of coordination compounds. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఒక 4 to 5 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, సో వీల్ బి డిస్కసింగ్ అబౌట్ దోస్. అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ నామన్క్లియేచర్. నామన్క్లియేచర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ కొన్ని కేసెస్లో ఇట్ ఈస్ అబౌట్ ద లైగాండ్స్ కూడా. లైగాండ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడం రియలీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ విల్ ట్రై టు వీ హ్యావ్ డిస్కస్ దట్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే ఎటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చినా కూడా దాని యొక్క పేరు ఎలా రాయాలి, ఏ కాంపౌండ్ అయినా సరే, ఎనీ కాంపౌండ్ దట్ లెట్ దట్ మైట్ బీ, వాటికి మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి, ఆ కాంపౌండ్ యొక్క పేరు రాయాలంటే ఎలా రాయాలి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క పేరు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, క్లియర్గా, డీటెయిల్డ్గా, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్తో సహా ఈ పర్టికులర్ సెషన్లో అయితే నేర్చుకుందాం. రైట్? హాయ్ భావన, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సుమతి, గుడ్ ఆఫ్టర్నూన్. Hi BVKKS Creations, good afternoon. Aishwarya, Bhaskar, Pratyusha, Satya, Alekya, good afternoon guys. Good afternoon everyone once again. So మీలో ఎవరన్నా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ వన్ థింగ్, ఇట్ వుడ్ బి నైస్ if you are enjoying the session, it would be nice to have to look at some likes. ఎందుకంటే I have been telling this, మీరు లైక్ చేసినప్పుడు ఏంటంటే దట్ టెల్స్ మీ దట్ ఓకే, ఇంతమంది వచ్చారు, ఇంతమందికి సెషన్ అర్థమైంది, దే హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్ అనే విషయం నాకు అర్థమవుతుంది. ఓకే, బేసికల్గా దట్ ఈస్ వన్ పారామీటర్ దట్ ఐ కన్సిడర్. అంటే నార్మల్గా చూస్తాను ఎప్పుడన్నా. ఓకే, సో దట్ మీన్స్ ఓకే మీకు నచ్చింది. సో బేసికల్గా మనకు నచ్చితేనే కదా మనం ఏదైనా చేస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్. ఓకే సార్, నీట్ కెమ్ హై వెయిటేజ్ టాపిక్స్ చెప్పండి సార్ ప్లీజ్. ఆర్ఎస్ వాల్యూమ్ ఐ థింక్ ఎంతోమంది దీని గురించి అడిగారు. ఖచ్చితంగా I will be doing this video after 5th, అంటే రేపటి తర్వాత ఫ్రమ్ 6th నుంచి we will be doing complete lot of revision. అంటే లాట్ ఆఫ్ రివిజన్ అంటే ఒక్కొక్క చాప్టర్ మీద అట్లీస్ట్ లైక్ 90 to 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం వన్ షాట్లో. అది కూడా ఆ సెషన్స్తో పాటుగా ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఖచ్చితంగా ఫోకస్ చేయాలో అవి ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. హాయ్ తేజ, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రత్యూష 6:30 వరకు చెప్పండి సార్. ప్రత్యూష, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఫర్ 1.5 hours ఐ గెస్. ఓకే, ఒక 1.5 hours తీసుకుంటాను. సో ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కాన్సెప్ట్ అర్థమైపోవాలి. నెక్స్ట్ సెషన్లో ఐజోమెరిజం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో 4 parts చేద్దాం. ఒకటి ఈ సెషన్లో నామెన్క్లియేచర్, నెక్స్ట్ సెషన్లో ఐజోమెరిజం ఫుల్ స్ట్రక్చరల్ అండ్ స్టీరియో ఐసోమెరిజం రెండు చూద్దాం. ఓకే, అంటే మళ్ళీ స్టీరియోలో జామెట్రికల్, ఆప్టికల్ రెండు ఉన్నాయి. అవి రెండింటి గురించి కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ దాంతో పాటుగా after in the part 4 we will focus completely on the hybridization. వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక పర్టికులర్ సాల్ట్ దాని ఒక పర్టికులర్ కాంప్లెక్స్ కాంపౌండ్ దానికి కలర్ చూపిస్తుందా లేదా, ఇవన్నీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. రైట్? సో ఎవరైనా కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ఈ క్యూఆర్ కోడ్ యూస్ చేసి యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ద అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ Vedantu Learning Center and I have been insisting you guys కాన్స్టెంట్లీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హియర్ ఒక స్టూడెంట్కి దొరకంది పర్సనల్ అటెన్షన్. అదైతే ఖచ్చితంగా ఈ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దట్, ఎందుకంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత కూడా యూ గెట్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్, ఎనార్మస్ సపోర్ట్. అంటే ఒక డౌట్ వచ్చినా కావచ్చు, లేదంటే ఎప్పుడైనా మీరు ఒక లెక్చర్స్ని చూడాలన్నా కావచ్చు, లేదంటే ఎనీథింగ్, ఒక పర్సనల్గా యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ ఈజ్ నాట్ you don't feel something is not right, you need some motivation, you need some counseling. Obviously there are our academic mentors, వాళ్ళు ఎప్పుడు కూడా మీతోనే they will help you out for sure. ఓకే, ఐశ్వర్య 9:15కి కెమికల్ ఈక్విలిబ్రియం తీసుకుందాం. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ యూ. మీరు కనుక ఎవరైనా గ్రేడ్ 11లో కానీ 12లో కానీ ఉన్నట్లయితే, నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ నెక్స్ట్ ఇయర్, ఒకవేళ లేదు సార్ నేను గ్రేడ్ 11 ఇప్పుడు గ్రేడ్ 12కి వెళ్తున్నాను, 12thలో ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ అని అనుకున్నట్లయితే, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్. సార్ మరి ఈ సెంటర్స్ ఎక్కడున్నాయంటే ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ బిఫోర్ ఐ టెల్ యూ ఈ సెంటర్స్ ఎక్కడున్నాయి అని దాని విషయం గురించి చెప్పకపోయే ముందు ఐ వాంట్ టు టెల్ యూ, మీకు కనుక ఇఫ్ యూ థింక్ దాట్ యూ
వాంట్ సర్టన్ స్కాలర్షిప్స్ ఫర్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్. అంటే మీరు కనుక ఒక ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే జేఈ కావచ్చు, నీట్ కావచ్చు తీసుకున్నప్పుడు యూ కెన్ గివ్ దిస్ ఐవీసాట్. ఓకే, వాట్ ఈస్ ఇట్? ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాసిన దానివల్ల ఆబ్వియస్లీ దట్ విల్ హెల్ప్ యూ గెట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్. అప్ టు 70% వరకు ఈ స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. అండ్ ఈ ఐవీసాట్ ఎలా రాయాలి సార్ అంటే ఆబ్వియస్గా ఎప్పుడైనా సరే లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఎక్కడైనా ఎనీ టైమ్ యూ క్యాన్ రైట్. ఇట్స్ అప్ టు యూ. జస్ట్ రాయండి, గివ్ ఇట్ ఎ షాట్. ఫర్ షూర్ దట్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ ఎందుకంటే లెట్స్ సే లాస్ట్ మినిట్లో డెసిషన్స్ తీసుకోకంటే కూడా ఇట్ ఈస్ గుడ్ టు టేక్ నౌ. ఓకే, సో 8 to 12 ఫౌండేషన్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. అంటే 8 to 10 చదువుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలానే జేఈ అండ్ నీట్ ఆస్పిరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సార్ నేను రేపు చెప్పే ప్రాబ్లమ్స్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. సత్య, ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద హోల్ లెక్చర్స్ రైట్? సో ఒకటేంటంటే సత్య, రేపు కూడా మనకు రేపు నేను స్టార్ట్ చేయబోయట్లేదు ఆ ప్రాబ్లమ్స్. ఐ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ వెన్స్డే ఆర్ థర్స్డే. ఎందుకంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫినిష్ చేయాల్సింది ఉంది. అలానే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే స్టాకియోమెట్రీ ఇవన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. సో అందుకని సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అది ఐ విల్ వన్ షాట్లో రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాం. అంటే 5th రోజు చేద్దాం. ఓకే, సో 6th నుంచి స్టార్ట్ చేస్తాను సత్య. ఫర్ షూర్ అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయగలిగితే పక్కా యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఇన్ నీట్. ఆ కాన్ఫిడెన్స్ పక్కా నీకు వస్తుంది. ఐ గ్యారంటీ యూ దట్ ఫర్ షూర్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పిక్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇంకా ఏమీ అవసరం లేదు అనే విధంగానే నేను సాల్వ్ చేస్తాను. ఐ విల్ గెట్ యూ ద క్వశ్చన్స్. కానీ ఒకటేంటంటే మీరు నాతో పాటు కలిసి సాల్వ్ చేయాలి. నేను సాల్వ్ చేసినంత మాత్రాన ఆబ్వియస్లీ మీకు అది వచ్చేసినట్లు కాదు. మీరు ప్రయత్నించారు. మీరు ప్రయత్నిస్తే ఎవ్రీ క్వశ్చన్ కూడా ఒక 30 seconds మీరు ఆలోచించడానికి టైం ఇస్తాను. మీరు అప్రోచ్ అయితే ఎలా చేస్తారు అనేది మీరు చాట్లో చెప్పచ్చు. ఓకే, రైట్? సో ఎస్, సో యాజ్ ఐ టోల్డ్ యూ ద సిటీస్ దట్ వీ హ్యావ్. సో చెన్నై, కోయంబత్తూర్, మదురై, you have it in Hyderabad, Vijayawada, Trichy, Visakhapatnam, Muzaffar, Delhi, and you have it in Pune also. Okay, and గుంటూరులో కూడా ఉంది అక్కడికి. అండ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు టోటల్గా 4 cities ఉంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, అలానే విశాఖపట్నంలో ఉంది. వెరాస్ తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకే, దిస్ ఆర్ ద వేరియస్ సెంటర్స్ రైట్. అందుకే సార్ ఫుల్గా ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, ఫైన్ ఆసమ్ రైట్. ఓకే, సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ థింగ్, ఒక చిన్న క్వశ్చన్స్. ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. లెట్స్ సే ఎక్స్ అనేది ఒక మోనోడెంటేట్ లైగాండ్ అనుకున్నాం. ఏంటిది? ఇది ఒక మోనోడెంటేట్ లైగాండ్. ఇది ఒక మోనోడెంటేట్ లైగాండ్ అనుకోండి. ఓకే, అండ్ సిమిలర్గా లెట్స్ సే వై వచ్చి ఒక బైడెంటేట్ అనుకోండి. దిస్ ఇస్ ఏ bidentate ligand. ఓకేనా? అండ్ సిమిలర్గా లెట్స్ సే ద Z is let's say it is a tridentate ligand అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే I want you to figure out the coordination number of this. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ దే ఆర్ నాట్ ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్. అంటే ఒకటి కొన్నిసార్లు వన్ మోనోడెంటిసిటీ బైడెంటిసిటీ చూపిస్తాయి ఫ్లెక్సిడెంటేట్స్. అంటే ఇట్ కుడ్ షో మల్టిపుల్ డెంటిసిటీ, మోర్ దాన్ వన్ డెంటిసిటీ చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నార్మల్గా ఇది ప్యూర్ మోనోడెంటేట్, ప్యూర్ బైడెంటేట్, ప్యూర్ డైడెంటేట్. అంటే ఇది కనుక బాండింగ్ ఇన్వాల్వ్ అయితే నాకు ఫామ్ అయ్యే కాంపౌండ్లో అవే వస్తాయి. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే నాకు వీటిలో ఉన్న కోఆర్డినేషన్ నంబర్ కావాలి. చెప్పగలరా? లెట్స్ సే ఐ హ్యావ్ MX6. Okay, and similarly here MX2 Y2, similarly MXYZ. వీటి యొక్క డెన్సిటీ చెప్పగలరా నాకు? వాట్ ఈస్ ఇట్స్ కోఆర్డినేషన్ నంబర్ హియర్? MZX. అలానే సిమిలర్గా MY. This is also a coordination compound, let's say. Okay, వీటి యొక్క కోఆర్డినేషన్ నంబర్స్ నాకు కావాలి. ఓకే, సో లెట్స్ సే 1 ఇది సార్ కోఆర్డినేషన్ నెంబర్, 2 ఇది కోఆర్డినేషన్ నెంబర్, 3 ఇది కోఆర్డినేషన్ నెంబర్, 4 ఇది, సో 5 ఇది. చెప్పగలరా? వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ ఫర్ 1? సో దీంట్లో M అయాన్ ఉంది కదా,
ఈ పర్టికులర్ దీంట్లో నాకు ఈ పర్టికులర్ సెంట్రల్ ఆటమ్కి కోఆర్డినేషన్ నంబర్ ఎంత? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ అ కోఆర్డినేషన్ నంబర్ హియర్? సో కోఆర్డినేషన్ నంబర్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? బేసికల్గా ఇక్కడ మనము కోఆర్డినేషన్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ డోనార్ సైట్స్, ఓకే, సిగ్మా బాండెడ్ విత్ సెంట్రల్ ఆటమ్, సిగ్మా బాండెడ్ విత్ సెంట్రల్ ఆటమ్. దీన్ని మనం కోఆర్డినేషన్ నంబర్గా చెప్తాం, అంతే కదా? ఇస్ దిస్ కరెక్ట్? సో ద నెంబర్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ దట్ ఆర్ సిగ్మా బాండెడ్ విత్ ద సెంట్రల్ ఆటమ్. సో ఫస్ట్ దానికి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? ఆబ్వియస్గా యూ విల్ సే దిస్, దీనికి పక్కా 6 అని చెప్తారు, ఎందుకంటే దెర్ ఆర్ 6 సిగ్మా బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. సో దట్ మీన్స్ ద కోఆర్డినేషన్ నంబర్ ఫర్ దిస్ ఇస్ వాట్? 6. అంతేనా? Just a moment guys, I'm really sorry. I'm sorry, just a moment. I'm really sorry, just a moment. Okay, right. So yes. Okay, what is for the second one? Second one 4 లేదంటే 6? సెకండ్ దానికి 4 వస్తుందా 6 వస్తుందా? సో బేసికల్గా ఇది మనకు బైడెంటేట్ లైగండ్ కదా. సో బైడెంటేట్ అంటే దాంట్లో 2 సైడ్స్ ఉంటాయి కదా. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 2 సైడ్స్ ఇన్ దట్, అంతే కదా. సో 2 సైడ్స్ ఉన్నప్పుడు దానికి ఆబ్వియస్గా కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వస్తుంది? ఖచ్చితంగా దీనికి. సో దీని కారణంగా దీంట్లో 2 సైడ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్లయితే దీంట్లో 2 into 2 టోటల్ 4 సైడ్స్ వస్తాయి, అంటే టోటల్ 6 సైడ్స్ ఆర్ సిగ్మా బాండెడ్, హెన్స్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఇస్ 6, అంతే కదా. మరి 3లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్? ఎస్, అర్థమైంది తేజ, ఐశ్వర్య. సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో నంబర్ ఆఫ్ సైడ్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ బేస్డ్ ఆన్ ద డెంటిసిటీ. సో డెంటిసిటీ బేస్ చేసుకొని ఉంటుంది ఇక్కడ. It is based on the number of sites, okay, based on the number of donor sites that are bonded with the central atom. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు? ఆబ్వియస్లీ దీని కారణంగా 1 వస్తుంది, దీని కారణంగా 2, బికాస్ ఆఫ్ దిస్ 3. ఇక్కడ కూడా టోటల్ 6 is the coordination number. What is the coordination number? 6 will be the coordination number. ఎందుకంటే ఇది హెక్సాడెటెడ్, మీకు చూడడానికి హెక్సాడెటెడ్ అంటే ఆల్రెడీ దీంట్లో 3 సైడ్స్ ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్. ఓకే, ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం 3 ఒకవేళ మోనోడెంటేట్స్ అయి ఉంటే ఇవి మీరు చెప్పింది కరెక్ట్, ఇవి కూడా మోనోడెంటేట్స్ అయి ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ అనమాట. కానీ ఇవి బైడెంటేట్స్, ట్రైడెంటేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్గా దాంట్లో ఒక్కొక్క ట్రైడెంటేట్ అంటే దాంట్లో 3 సైడ్స్ ఉంటాయి. మరి 4th చెప్పండి, కెన్ యూ టెల్ మీ ఇన్ ద 4th వన్? ఐ యామ్ రైటింగ్ ఫర్ ద 5th వన్. సో 5th వన్ విషయానికి వస్తే దిస్ ఇస్ ఆబ్వియస్లీ కోఆర్డినేషన్ నెంబర్, దీనికి అయితే 2 వస్తుంది, ఎందుకంటే Y ఈజ్ ఎ బైడెంటేట్, దాంట్లో 2 సైడ్స్ ఉంటాయి, అందుకని దానికి అక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? ఆబ్వియస్గా ఇక్కడ బికాస్ ఆఫ్ Z ఏమో ఇక్కడ 3 అండ్ బికాస్ ఆఫ్ X ఇట్ విల్ బి 1, అంటే ఇక్కడ టోటల్ 4 is the coordination number. అంటే Z లో 3 sides are bonded with the central atom. Understood? Sir, didn't listen yesterday's class. It's okay. I understand. Okay, is this clear? Right.
So we'll start with the nomenclature. So first rule, okay. So nomenclature విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఎన్ని రకాల కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అంటే ఎన్ని రకాల కోఆర్డినేట్ కోలన్ కాంపౌండ్స్ ఉంటాయి అనేది మనకు తెలియాలి. ఒకటి ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. సో కొన్ని కాంపౌండ్స్ ఎలా ఉంటాయంటే హియర్ యూ విల్ హ్యావ్ ద సెంట్రల్ ఆటమ్ మెటల్, దాంతోపాటు లైగాండ్, ఇక్కడ it will have charge of probably positive charge, and there is one more ligand, let's say this is L1 L2 to balance this negative charge. Okay, so let's to balance this negative charge, దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అంటే కాంప్లెక్స్ మీద దీని దిస్ ఇస్ ఎ క్యాటయానిక్ కాంప్లెక్స్. ఓకే, ఇది ఒక క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటే ఇక్కడ మనకు ఇది మన సెంట్రల్ ఆటమ్. ఓకే, ఇది మన సెంట్రల్ ఆటమ్. Okay, so this is our ligand inside the coordination sphere, and దీన్ని మనం కౌంటర్ అయాన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బయట ఉన్న అయాన్ని కౌంటర్ అయాన్ అని పిలుస్తాం. ఓకే రైట్. సో దిస్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ కాంప్లెక్సెస్ చూస్తాం. సో ఇది కాదు అంటే సిమిలర్గా ఒకవేళ మనకు ఇలాంటివి కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే యూ విల్ సీ సమ్ మెటల్ అండ్ హియర్ మెటల్ విత్ ligand with a negative charge. సో ఇలాంటి లైగాండ్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి లైగాండ్స్ ఇది ఇప్పుడు ఇక్కడ మనం దిస్ ఇస్ అవర్ కౌంటర్ అయాన్, దిస్ ఇస్ అవర్ కౌంటర్ అయాన్, అండ్ దీంట్లో ఇది మన సెంట్రల్ ఆటమ్ అండ్ దిస్ ఇస్ అవర్ లైగాండ్ అనమాట. దిస్ ఇస్ అవర్ లైగాండ్. ఓకే, సో ఒకటి ఇది వచ్చి యానయానిక్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ ఇలా యానయానిక్ ఫామ్లో కూడా ఉండొచ్చు. ఇలా కాకపోతే ఇంకొక రకంగా ఎలా ఉండొచ్చు అంటే ఇట్ కుడ్ ఆల్సో ఎగ్జిస్ట్ లైక్ దిస్. అంటే for example here like you know ML1 with some plus and similar ga ML2 minus అంటే రెండు కూడా కాంప్లెక్సెస్ ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ సెంట్రల్ ఆటమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాటయానిక్ కాంప్లెక్స్, దిస్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద యానయానిక్ కాంప్లెక్స్. ఇది ఒక లైగాండ్ ఆఫ్ దిస్ క్యాటయానిక్ కాంప్లెక్స్, లైగాండ్ ఆఫ్ ద యానయానిక్ కాంప్లెక్స్. సో ఇలాంటి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో వీటికి పేరు ఎలా రాయాలో ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎస్, అఫ్ కోర్స్ మనకు న్యూట్రల్ కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇంకొకటి యూ విల్ హ్యావ్ ఇట్ దెమ్ యాజ్ న్యూట్రల్ ఆల్సో లైక్ దిస్ ML1. సో ఇది మన సెంట్రల్ ఆటమ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ అవర్ లైగాండ్. దాని మీద ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, సో ఇవి వీటి యొక్క పేర్లు ఎలా రాయాలో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే NaCl పేరు ఎలా రాస్తారు మీరు? వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ NaCl? సో దీని పేరు మీరు ఏం రాస్తారంటే ఖచ్చితంగా సోడియం క్లోరైడ్ రాస్తారు, అంతే కదా? సోడియం క్లోరైడ్ అని రాస్తాం, అంతేనా? దిస్ ఇస్ వాట్ వి రైట్, కరెక్ట్? సో ఫస్ట్ ఇక్కడ ఏం రాశారు? ఒక క్యాటయాన్ని ఫస్ట్ రాశారు, దెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద యానయాన్. కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్ కాంపౌండ్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అయాన్స్ కానీ ఉన్నట్లయితే అంటే ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ ఇది టైప్ 1 అనుకోండి, ఇది టైప్ 2 అనుకోండి, ఇది టైప్ 3 అనుకోండి. సో ఇటువంటి అయాన్స్ అన్నిట్లో కూడా మనకు ఎప్పుడూ కూడా ఆల్వేస్, సో వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ నంబర్ 1? దట్ ఈస్ ఆల్వేస్ write the name of cation, name of cation, then followed by anion. ఫస్ట్ క్యాటయాన్ రాసిన తర్వాతే యానియాన్ కాంప్లెక్స్ అనేది మనం రాయాలి. ఓకే, ఎప్పుడు కూడా క్యాటయానే ఫస్ట్ రాయాలి, దెన్ ఓన్లీ యూ షుడ్ రైట్ ద యానియాన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ త్రూ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఇక్కడ CO NH3 5Cl Cl2. ఇది ఒక, సో వాట్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇస్ దిస్? సో ఇది పక్కా ఒక క్యాటయానిక్. సో ఇక్కడ ఇటువంటి టైప్ 1 కైండ్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకే, సో ఇటువంటి కాంప్లెక్స్లో ఫస్ట్ ఎప్పుడు ఏది రాయాలి మనం? ఇదే ఎప్పుడు రాయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నేమ్ దిస్ క్యాటయాన్ ఫస్ట్. ఇక్కడ దీని మీద ఏమో +2 ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ఓవరాల్గా -2 ఛార్జ్. సో ఎప్పుడు దీన్నే ఫస్ట్ మనం నేమ్ చేయాలి. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద రూల్ 2. ఓకే, సో రూల్ 2 అండ్ ఒకవేళ కనుక లెట్స్ యానయానిక్ ఉంది అనుకోండి, లెట్స్ ఐఎమ్ రైటింగ్ లైక్ K4
FeCN6 అనుకోండి. సో ఇది యానయానిక్ అనుకోండి. అంటే దీంట్లో కూడా ఫస్ట్ నేను ఏది నేమ్ చేయాలి, దీన్నే నేమ్ చేయాలి. దిస్ ఇస్ ఫస్ట్. సో దీని పేరేంటి, పొటాషియం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఈజీగా అయిపోతుంది. అండ్ ఓకే, దిస్ ఇస్ ఈజీ. సో దీని పేరు పొటాషియం అయితే నాకు తెలుసు. ఇప్పుడు దీని పేరు రాయాలి కదా. సో క్యాటయాన్కి ఈ పేరు ఎలా రాయాలనేది పెద్ద కన్సర్న్. సో ఇప్పుడు ఇది ఎలా రాస్తాం అనేది ఫస్ట్ చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ ద రూల్ 2? సో రూల్ 2 ఏంటంటే, ఒక కాంప్లెక్స్ ఉన్నప్పుడు, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ కాంప్లెక్స్ దట్ ఈస్ CONH3 5Cl. ఓకే, ఇప్పుడు ఇది నేమ్ చేస్తున్నాను కదా, దీన్ని నేను నేమ్ చేయాలి ఫస్ట్ థింగ్. సో తర్వాత నాకు ఇక్కడ రెండు Cl మైనస్ అయాన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ నేను నేమ్ చేసిన తర్వాత దాన్ని నేమ్ చేస్తాను. సో ఇది నేమ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రూల్ 2 ఏంటంటే ఆల్వేస్ నేమ్ ద ligand and then followed by the central atom and then followed by central atom. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ligand ని మనం ఫస్ట్ నేమ్ చేయాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? హాయ్ వెంకీ, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సత్య, గుడ్ ఆఫ్టర్నూన్. సారీ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం లైగాండ్ని నేమ్ చేయాలి ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే, ఇప్పుడు మనం దీన్ని గమనించినట్లయితే దీనిలో 2 లైగాండ్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 లైగాండ్స్. ఒక లైగాండ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CONH3 6 3- ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి లైగాండ్ అనుకోండి, దీంట్లో ఉండేది ఒక 1 లైగాండ్ ఇది. సో ఒక లైగాండ్ కాబట్టి దీని పేరు రాసేయచ్చు. దీని పేరు డైరెక్ట్గా రాసేసి, అంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ నేమ్ ద లైగాండ్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ లైగాండ్స్ రాసిన తర్వాతే దెన్ ఇట్ మస్ట్ బీ ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఈ లైగాండ్కి సెంట్రల్ ఆటమ్కి మధ్య దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్పేస్, నో స్పేస్. స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, స్పేస్ అనేది అస్సలు ఇవ్వకూడదు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ లైగాండ్కి మనం నామెన్క్లియేచర్లో ఇది ఒక అమోనియా గ్రూప్ అయినప్పటికీ నామెన్క్లియేచర్లో దీనికి ఇచ్చే పేరు ఏంటంటే ఎమ్మైన్ అని రాస్తాం. ఏంటిది దీని యొక్క పేరు? AMMINE, డబల్ M వస్తుంది ఇక్కడ. ఓకే, ఎమ్మైన్ అని రాస్తాం. ఓకే, సో నామెన్క్లియేచర్లో ఇది దీనికి ఇచ్చే పేరు అనమాట మనం. ఓకే, అవన్నీ కూడా రాస్తాను. ఓకే, ద కోఆర్డినేషన్ స్పియర్ ఇస్ రిటన్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ polyatomic ligands are enclosed in parentheses. Yes, absolutely. Okay, right? Sir, cobalt chloride hexaamine. No. I am going to write this. Okay, just listen to this. So first ligand rasin tarvata central atom rayali. So ikkada ligand rasin tarvata central atom. This is the a kind of ion aina sare. It could be anionic ayindachu. Okay, sorry, ikkada it could be ila ikkada 3+ kada. ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్లో దిస్ విల్ బి ద కేస్. అది క్యాటయానిక్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు, యానయానిక్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు, న్యూట్రల్ కాంప్లెక్స్ అయినా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఒక కోఆర్డినేషన్ స్పియర్లో ఎప్పుడు కూడా మనం లైగాండ్తోనే మొదలుపెట్టి తీరాల్సిందే. సో ఆల్వేస్ లైగాండ్ ఇస్ రిటర్న్ ఫస్ట్. అండర్స్టూడ్? ఏం రాస్తాం? ఆల్వేస్ లైగాండ్ ఇస్ రిటర్న్ ఫస్ట్. సో లైగాండే ఎప్పుడు ఫస్ట్ రాయాలి. సో లైగాండ్ ఫస్ట్ రాయాలి కాబట్టి ఇప్పుడు మనకు ఒక లైగాండ్ అనుకోండి, సో లైగాండ్ దెన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. సో దీనికి అనుకోండి సింపుల్గా ఎలా రాసేస్తానంటే నేను ఐ విల్ రైట్ ఇట్ యాస్ ఎమ్మైన్ గ్రూప్ రాసిన తర్వాత ఐ విల్ రైట్ ఇట్ యాస్ ద కొబాల్ట్ గ్రూప్. ఇలా రాసేయచ్చు, అంటే ఎమైన్ ఫాలోడ్ బై కొబాల్ట్ రాయొచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ లైగాండ్స్ 2 లైగాండ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 లైగాండ్స్ హియర్. సో దిస్ ఈస్ ఎమ్మైన్ అని పిలుస్తాం దీన్ని. దీన్నేమో క్లోరైడో అంటాం. క్లోరిన్ ఉంటుంది చూసారా, క్లోరిన్ CHLORINE. ఓకే, క్లోరైడ్ ఉంటుంది కదా, ఐడిఈని IDO చేసేస్తాం. ఐడిఈని ఏం రాస్తాం? IDO అని రాస్తాం. ఎలా అనేది కూడా అన్ని నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, దీన్ని క్లోరైడో దీన్ని అమ్మైన్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఫస్ట్ ఏది రాయాలి, ఇట్లాంటి 2 ఉన్నప్పుడు సో ఇది అర్థమైంది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు రూల్ 3 నౌ. సో రూల్ 3లో చూస్తే మనకు మోర్ దాన్ 1 లైగాండ్. ఒకటి ఫస్ట్ లైగాండ్స్ రాసిన తర్వాత సెంట్రల్ ఆటమ్ రాయాలి. సో రూల్ 3లో ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ 1 లైగాండ్స్, ఇఫ్ దెర్ ఆర్
more than one ligand. More than one ligand. Single ligand అంటే no issues. More than one ligand ఉంటే always follow alphabetical order. గుర్తుపెట్టుకోండి, ఏం ఫాలో అవుతారు? more than one ligand ఉంటే always follow alphabetical order. Always follow alphabetical order. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ మన రెండు ఉన్నాయి. ఇప్పుడు అమైన్ ఉంది, క్లోరైడో ఉంది. సో దట్ మీన్స్ ఎప్పుడు ఫస్ట్ ఏది రాయాలి? నేను ఫస్ట్ అమైన్ మెన్షన్ చేసిన తర్వాతే క్లోరైడో. అంటే ఫస్ట్ నాకు ఇక్కడ అమైన్ వస్తుంది, తర్వాత క్లోరైడో వస్తుంది, అండ్ దెన్ దిస్ ఇస్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ ఏంటి? అక్కడ cobalt వస్తుంది. ఓకే, అండర్స్టాండ్ దిస్? సో దిస్ ఇలాంటి ఆర్డర్ వస్తుంది. అమైన్ ఫస్ట్, క్లోరైడో నెక్స్ట్, కొబాల్ట్ నెక్స్ట్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇక్కడ? ఎలా చెప్తున్నారు అసలు? ఫస్ట్ థింగ్ ఇక్కడ 5 అమోనియా ఉన్నాయి అంటే ఇది పెంటా అమైన్ కదా సార్ అంటారు మీరు. ఒకవేళ యూ కెన్ ఆస్క్ మీ, ఇది పెంటా అమైన్ కదా సార్ అంటారు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటో చెప్తాను. సో ఇది పెంటా అమైన్ కదా సార్. సో ఇది పీతో మొదలవుతుంది కదా, కాబట్టి ఇక్కడ డైక్లోరైడ్, ఇది క్లోరిన్ వచ్చి సింగిల్ క్లోరిన్ కదా, ఇదే లీస్ట్ ఆల్ఫాబెట్ కదా. ఫస్ట్ ఇది రాసి మళ్ళీ ఇది రాయాలంటే నో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూజ్ చేసేటప్పుడు ఇగ్నోర్ డైట్రైటెట్రా, ఇగ్నోర్ ద ప్రిఫిక్స్, ఇగ్నోర్ ద ప్రిఫిక్స్. ఏం ప్రిఫిక్స్ ఇగ్నోర్ చేయాలి? లైక్ డై కావచ్చు, ట్రై, టెట్రా, దీని పేరులో ఉంటే తీసుకోవాలి. ఒకవేళ డైమిథైల్ అమైన్ అని ఒకటి వస్తుంది. ఓకే, వాట్ ఇస్ ఇట్? మిథైల్ అమైన్ లేదంటే డైమిథైల్ అమైన్ వస్తుంది. డై అనేది ఆల్రెడీ ఆ పేరులో ఉంది, అప్పుడు తీసుకోవాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డీకే కిందనే తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకేంటంటే ఈ ప్రిఫిక్స్ దేని వల్ల వస్తుంది? ఇట్లాంటి 2 ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇలా వస్తుంది, కాబట్టి ఇక్కడ ఇవి ఇగ్నోర్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఇవి కూడా వాడతాం. బిస్, ట్రిస్ అండ్ అండ్ టెట్రాకిస్ అని రకరకాలుగా ఇట్లాంటివి కూడా వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అబౌట్ ఇట్. ఓకే, ఇది ఎప్పుడు వాడతాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మాత్రం వాటి యొక్క ప్యూర్ అయాన్స్ మీద బేస్ చేసుకొని తీసుకోవాలి. అంటే దీని ప్రకారం దాని యొక్క పేరు ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ నాకు CO NH3 5 క్లోరిన్ 2+, అంతే కదా. సో ఇప్పుడు దీని పేరు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ అమైన్. సో పెంటా అమైన్ అని రావాలి. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ పెంటా అమైన్ అని రాయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా 2 A's వచ్చాయనుకోండి, నెవర్, కంపల్సరీ డోంట్, దిస్ ఇస్ రైట్ దిస్ యాజ్ ఎ నోట్, నెవర్ రిమూవ్ ద సేమ్ ఆల్ఫాబెట్స్. అంటే కొన్నిసార్లు మనం రాసేటప్పుడు ఇలా హెక్సా అమైన్ అంటే ఇక్కడ 2 A's వస్తాయి. ఏని ఖచ్చితంగా రాయాల్సిందే, పేరులో రాసి తీరాల్సిందే. ఎందుకంటే 2 A's మ్యాండేటరీ. మీ ఉత్త 2 A's ఉన్నాయి కదా, ఒక ఏ తీసేసి ఉత్త పెంటా అమైన్ అని రాసేస్తానంటే అది తప్పైపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా 2 A's ఉంటే 2 A's మ్యాండేటరీగా రాయాల్సిందే. యూ షుడ్ నెవర్ రిమూవ్ ద సేమ్ ఆల్ఫాబెట్స్. ఇవి రిమూవ్ చేయకూడదు. పెంటా అమైన్ అలానే ఉండి తీరాలి. ఓకే, దెన్ దిస్ ఇస్ ఫాలోడ్ బై క్లోరైడో. సో క్లోరైడో తర్వాత ఏమొస్తుంది? కొబాల్ట్ వస్తుంది. సో ఇది ఒక క్యాటయానిక్ కాంప్లెక్స్ కదా, దిస్ ఇస్ ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్. కాబట్టి క్యాటయానిక్ కాంప్లెక్స్లో అయినా సరే, అలానే సిమిలర్గా న్యూట్రల్ కాంప్లెక్స్లో అయినా సరే. ఓకే, ఈ రెండిట్లో కూడా మనం వీటి యొక్క పేరు ఎలా రాస్తామంటే జస్ట్ సెంట్రల్ ఆటమ్ రాస్తాం. సెంట్రల్ ఆటమ్ ఏంటి ఇక్కడ? యూ విల్ రైట్ దిస్ ఫాలోడ్ బై కొబాల్ట్. ఓకే, ఒక పని చేద్దాం. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే మనం సెకండ్ టైప్ ఆఫ్ అయాన్స్ కూడా డీల్ చేయాలి కదా. సో అప్పుడు మాట్లాడదాం, అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో జస్ట్ ఇప్పుడు మనం ఒక క్యాటయాన్ది రాయడం మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. అక్కడ పొటాషియం అని అర్థమైపోయింది. సో ఇది ఎలా రాస్తున్నాం? పొటాషియం అమైన్, పెంటా అమైన్ క్లోరైడో కొబాల్ట్ అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం? ఇది
cobalt, and this is followed by its oxidation state. Oxidation state ఎలా మనం తీసుకుంటాం? ఓకే, పెంటా అవుతుంది కదా సార్ అప్పుడు. ఎస్, పెంటానే రాశాను, పెంటా అమైన్ రాశాను, అంతే కదా, కరెక్టే కదా, పెంటా అమైన్. ఓకే, ఇస్ దిస్ క్లియర్ వెంకీ? రైట్. ఓకే, సో మరి ఇక్కడ మనం ఇది రాసిన తర్వాత దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ దీని ఎక్స్ అనుకున్నట్లయితే ఇదేమో న్యూట్రల్. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 5 into 0 ప్లస్ -1 is equal to +2 అవుతుంది. సో అప్పుడు దిస్ ఇంప్లైజ్ వాట్? x is equal to +3. సో ఇక్కడ +3. సో దిస్ ఈస్ ద క్యాటయానిక్ పార్ట్. ఒకవేళ ఇక్కడ ఇదొక్కటే ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక జస్ట్ సింపుల్ సఫిక్స్ యాడ్ చేస్తాం. ఇఫ్ అయాన్ ఇస్ గివెన్ ఓకే, అప్పుడు ఒక స్మాల్ సఫిక్స్ని యాడ్ చేస్తాం. ఏ సఫిక్స్ని యాడ్ చేస్తాం? అయాన్ అని ఒక సఫిక్స్ని యాడ్ చేస్తాం. అంటే ఒకవేళ దీని ఒక క్యాటయానిక్ కాంప్లెక్స్ యొక్క పేరు చెప్పాలంటే పెంటా అమైన్ క్లోరైడో కోబాల్ట్ 3 అయాన్ అని రాస్తాం. కానీ దిస్ హోల్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై వాట్? దిస్ హోల్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ద anion ఆల్సో. సో దీనికి ఒక anion కూడా అటాచ్ అయ్యింది కదా. వాట్ ఈస్ ద anion అటాచ్డ్ టు దిస్? మీరు చూసారా? సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, సో నెక్స్ట్ మనకు అక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, దెర్ ఇస్ అన్ anion హియర్. దీని పూర్తి CO NH3 Cl Cl2. సో ఇక్కడ మనకు ఒక anion కూడా ఉంది. సో కాబట్టి దీని పేరు ఏమవుతుంది అంటే, పూర్తి పేరు చూసినట్లయితే దీనికి పెంటా అమైన్ ఓకే క్లోరైడో కోబాల్ట్ 3 క్లోరైడ్ అని రాస్తాం. కోబాల్ట్ 3 క్లోరైడ్ అని రాస్తాం. అర్థమైందా? వాట్ యు రైట్? కోబాల్ట్ 3 క్లోరైడ్. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే మనం ఐయుపిఎస్సి నామెన్క్లియేచర్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో చేసేటప్పుడు మనకు ఫంక్షనల్ గ్రూప్స్కి ఒక పర్టికులర్ పేరు వాడతాం, సబ్స్టిట్యూయెంట్స్కి ఒక పర్టికులర్ పేరు వాడతాం, అలానే దీంట్లో కూడా ఎలాగైతే క్లోరిన్కి క్లోరైడో, అలానే అమోనియాకి అమైన్ ఎలా వాడామో అలా దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగండ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విల్ ట్రై టు రైట్ వన్ బై వన్. ఓకే, లెట్స్ సీ హౌ మెనీ ఇఫ్ యూ క్యాన్ రైట్ వన్ బై వన్. ఓకే, అండర్స్టూడ్? Is this clear? So first thing, let's write for what is B. Ikkada I'm going to write the list of ligands. So first neutral రాద్దాం. So neutral ligands రాస్తాం. Okay na? We'll write first the neutral ligands. Okay. So NO2 plus, కొన్ని చోట్ల NO2 plus కనిపిస్తుంది. Okay, what is this? NO2 plus. అర్థమైందా? And similarly NO ప్లస్, దీని పేరేంటి? దీని పేరేంటి? ట్రై టు రైట్, దెన్ ఐ విల్ ట్రై టు రైట్ ఇట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండ్ సిమిలర్గా Br ప్లస్ అండ్ NH2 NH3 ప్లస్. సో వీటి యొక్క పేర్లు ఏంటో రాయగలరా? Can you guess what is the name of this particular compound? This is nitronium. What is it? This is nitronium. ఇదేంటిది? నైట్రోనియం అని రాస్తాం అన్నమాట. దీన్ని నైట్రసోనియం. This is nitrosonium. Okay, nitrosonium. And ఇది hydrazonium. This is hydrazonium. ఓకే, మరి బ్రోమిన్ ఏంటి? బ్రోమియం అన్నమాట. ఏంటిది? బ్రోమియం. దీన్ని బ్రోమియం అని పిలుస్తాం. ఓకే, సో దిస్ ఆర్ ద న్యూట్రల్ లైగాండ్స్. ఓకే, సో న్యూట్రల్ లైగాండ్స్ కాకుండా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ. దీస్ ఆర్ నాట్ న్యూట్రల్, మై మిస్టేక్, సారీ. దిస్ ఆర్ పాజిటివ్ లైగాండ్స్. ఇవి చాలా రేర్గానే చూస్తుంటారు. ఇవి పాజిటివ్ లైగాండ్స్ అన్నమాట. ఓకే, దిస్ ఆర్ పాజిటివ్ లైగాండ్స్. ఓకే, ఒకటి వచ్చి నైట్రోనియం, నైట్రసోనియం, బ్రోమియం, అండ్ సిమిలర్లీ హియర్ హైడ్రోజోనియం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో సిమిలర్గా నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద అదర్ లైగాండ్స్ విచ్ ఆర్ న్యూట్రల్. సో H2O, what is the name of H2O?
What is the name of H2O? NH3 CO అలానే NO. వీటి యొక్క పేర్లు చెప్పండి. ఫస్ట్ థింగ్ H2O అంటే ఏం రాస్తారు ఫస్ట్? What is H2O written as? Just try చేయండి, ఏముండొచ్చు. Just whatever you know, let's try to write. So this is known as aqua. This is known as what? Aqua. And this is amine. So double M వస్తుంది. This is amine. Okay. And next is carbonyl. This is what? Carbonyl. Understood? Is this clear? ఏంటిది? Amino కాదు. Okay. Amine. This is amine. Okay. Understood? Is this clear? Okay. So ఇదేంటిది? What is the name of this particular compound? Can you guess what it could be? It will start with nitrosonium రాసాం కదా. So ఇక్కడ nitrosyl. This is what? Nitrosyl. ఓకే. ఎమ్మైనో రాసామా? ఇక్కడ మనం ఏమన్నా ఎమ్మైన్ అని రాసాం. పెంటా ఎమ్మైన్. ఇట్ ఈస్ నాట్ ఎమ్మైనో, ఇట్ ఈస్ ఎమ్మైన్. ఓకే. వాట్ ఈస్ దిస్? నైట్రోసిల్ రాసాం కదా. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అండ్ సిమిలర్గా MEnH2 దీన్ని మిథైల్ అమైన్ అని రాస్తాం. మిథైల్ అమైన్. ఇక్కడ సింగిల్ ఎంఏ, ఇక్కడ మాత్రం సింగిల్ ఎం. ఓకే. That is methyl amine. Okay. And similarly you have Me2NH. దీన్ని dimethyl amine గా రాస్తాం. What is this? Dimethyl amine గా రాస్తాం. అలానే Me2PH దీన్ని డైమిథైల్ ఫాస్ఫీన్. యాక్చువల్గా PH3 అంటే ఐల్ రైట్ ఇట్ హియర్. PH3కి ఫాస్ఫీన్ కదా, ఇది ఫాస్ఫీన్ గ్యాస్ అంటాం. కానీ ఇక్కడ మనం ఫాస్ఫేన్ అని రాస్తాం. దిస్ ఇస్ ఆల్సో ఏ న్యూట్రల్ లైగాండ్. ఏంటిది? ఫాస్ఫేన్. మరి ఇదేమవుతుంది అప్పుడు? ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ డైమిథైల్ ఫాస్ఫేన్. డైమిథైల్ ఫాస్ఫేన్ అవుతుంది. అండ్ సిమిలర్గా వాట్ ఈస్ MEPH2? This becomes what? This becomes methyl phosphate. అంతే కదా. అర్థమైందా? ఫాస్ఫేన్ రాస్తాం అక్కడ. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే. దిస్ ఇస్ ఫాస్ఫేన్. అలానే Me2O. వాట్ ఈస్ Me2O? వాట్ ఈస్ Me2O? Me2O, can you guess what could be the name? It is dimethyl ether. It is dimethyl ether annamata. What is then Me2S ఏమవుతుంది? This is dimethyl thioether. What is this? Dimethyl ఈథర్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? సార్ సంక్రాంతికి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఈ శివరాత్రికి హాయ్ నాని, గుడ్ ఆఫ్టర్నూన్ నాని. సి ద థింగ్ ఇస్, ఇట్స్ సర్ప్రైజ్ అంటే ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఓకే. ఐల్ బీ వెరీ హానెస్ట్. ఒకటేంటంటే టిల్ March 20th వరకు మన ఫోకస్ ఏంటంటే 100 questions ఫ్రమ్ ఈచ్ చాప్టర్ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. నా వంతుగా నేనైతే అదే చేయబోతున్నాను. అండ్ 100 questions కూడా ఐఎమ్ గోయింగ్ టు పిక్ ఇట్ అండ్ సచ్ ఏ వే దట్ దే ఆర్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ క్వశ్చన్స్. అంటే చాలా ఆ క్వశ్చన్స్ చేస్తే ఏదైనా చేయగలిగే విధంగా ఐ విల్ పిక్ అప్ ద క్వశ్చన్స్. అండర్స్టూడ్? రైట్? అండ్ March 20th పైన, ఓకే, ఆబ్వియస్గా ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ఛానల్. ఛానల్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు చదువుకున్నది కూడా లిటరల్గా ఛానల్లోనే చదువుకునే విధంగా విల్ ట్రై టు డిజైన్ థింగ్స్. ఓకే. Hi Nani, good afternoon. Okay, is this clear? Any more questions still here? Mali C6H6. What is C6H6? This is simple benzene and rastam.
సో మీకు గుర్తున్నట్లయితే దిస్ ఇస్ ఎ రిప్రజెంటేషన్ ఫార్ ఈఎన్ అని రాస్తాం. దిస్ ఇస్ ethylene diamine. Ethylene diamine అన్నమాట. This is nothing but ethylene diamine. దీని representation వచ్చి EN అని రాస్తాం. Understood? Any more questions still here? Is this clear? So ఇవన్నీ కూడా న్యూట్రల్ ligands. ఇప్పటివరకు మనం రాసాం చూడండి. These are positive and these are neutral ligands. Okay, right? Any more questions still here? Is this clear? So now we will write about the negative ions. So negative ions విషయానికి వచ్చేసరికి ఎలా రాస్తామంటే here ligands. So ligands which are negative. So ఈ ligands లో ఒకటి ఏంటంటే ఒకవేళ మీకు గనుక లాస్ట్లో ఐడిఈతో ఎండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫైడ్ బదులు సల్ఫైడో, సో ఐడిఈ బదులు మనం ఏం రాస్తామంటే ఐడిఓ రాస్తాం. వాట్ ఈస్ ఇట్? ఐడిఓ. అలానే లాస్ట్లో మనకు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఏటీఈ, యూ రైట్ ఇట్ యాజ్ సల్ఫేటో. ఎగ్జాంపుల్ సల్ఫేటో. ఒకవేళ ఐటీఈ ఉందనుకోండి, లెట్స్ సే యూ హ్యావ్ యువర్ ఐటీఈ ఉన్నట్లయితే దీన్ని ఐటీఓగా రాస్తాం. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫైట్ అనుకోండి, సల్ఫైటో అని రాస్తాం. ఓకే, సో ఐ విల్ కీప్ రైటింగ్ సమ్ నెగిటివ్ అయాన్స్, ట్రై టు రైట్ దేర్ నేమ్స్. ఒకవేళ మీరు ఏదైనా తప్పు రాస్తే దెన్ ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఫైన్. సో లెట్స్ ట్రై టు రైట్ ఫ్యూ అయాన్స్. లెట్స్ స్టార్ట్ విత్ NO2 -1, NO3 -1, and similarly you have CO3 -2. Okay, and then Me, let me take some gap, MECOO -1. This ion is known as, many of you know this ion, this is an acetate ion. What is this ion? This is an acetate ion. And alane O2 minus, O2 -2. Okay, you know this oxide and peroxide. Okay, this is nitrite, nitrate, carbonate, acetate ion. This is oxide, peroxide. Okay, and similarly acetyl. What is the name of this particular ion? Acetyl acetonate ion. Okay, acetyl acetonate. Okay, is this clear? Any more questions still here? Okay, so let's try to write the names of these ions, and similarly you will have, let's write for SO32 minus, SO42 minus. Okay, alane CN minus. ఓకే, ఇవి మళ్ళీ రాస్తారు. CN మైనస్ అనేవి నేను సపరేట్గా రాస్తారు. వీటి యొక్క పేర్లు రాయండి సరిపోతుంది. ట్రై టు రైట్ ద నేమ్ ఆఫ్ దిస్. అలానే F-1, అలానే Cl-1, Br-1. Okay, let's write for I-1 also. So first ఏంటి, what is the name of this? Try to write it. మీరు ప్రయత్నించండి, రాయడానికి ప్రయత్నించండి. So what is the name of the first one? దీన్ని ఎలా రాస్తాం? నైట్రైటో. ఇది నైట్రైటో అని రాస్తాం. ఇది నైట్రేట్, దీన్ని నైట్రేటో అని రాస్తాం. దీన్ని నైట్రేటో. దీన్ని కార్బోనేట్, దీన్ని కార్బోనేటో అని రాస్తాం. దీన్ని ఇదేంటిది? అసిటేట్ అయాన్. దీన్ని అసిటేటో అని రాస్తాం. వాట్ డు యు రైట్ ద నేమ్ ఆఫ్ దిస్? acetate అని రాస్తాం. Then what is O2 minus? This is oxide. This is oxido. Sorry. దీన్ని oxido అని రాస్తాం. మరి దీన్ని ఎలా రాయాలి? How do you write the name of this? How do you write the name of this O22 minus? ఇది peroxide. దీన్ని peroxido. ఇక్కడ peroxido. దీన్ని acetyl acetonate. Sorry, acetyl acetonato. Okay, acetyl acetonato. Understood? Any questions still here? Similar ga దీన్ని సల్ఫైటో అని రాస్తాం. దీన్ని
సల్ఫేటో అని రాస్తాం, అంతే కదా. దిస్ ఇస్ సల్ఫైటో, SLPHITE, సల్ఫైట్. దాన్ని సల్ఫైట్ అయాన్, దట్ ఈస్ సల్ఫైటో అని రాస్తాం. దీన్ని సల్ఫేట్ అయాన్ కాబట్టి సల్ఫేటో అని రాస్తాం. అండ్ సిమిలర్లీ F-, ఇది ఫ్లోరైడ్ కాబట్టి ఫ్లోరైడో అని రాస్తాం. దీన్ని క్లోరైడో, దీన్ని బ్రోమైడో అని రాస్తాం. మరి దీన్ని ఎలా రాస్తాం? అయోడో అని రాస్తాం. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? దిస్ ఇస్ అయోడో. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఒకవేళ సిమిలర్లీ N3- అండ్ P3- అని ఎలా రాస్తాం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ ఇస్ నైట్రైడ్ కదా, కాబట్టి దీన్ని ఎలా రాయాలి? నైట్రైడో అని రాయాలి. హౌ డు యూ రైట్ దిస్? నైట్రైడో. ఇది నైట్రైటో, ఇది ఐడో, దీన్ని ATO, నైట్రేటో. ఓకే, అలానే వాట్ ఈస్ దిస్ P3-? సో వాట్ కెన్ ఐ రైట్ దిస్? P-3 ఆర్ P3- ఎలా రాస్తాను? ఇది ఒక ఫాస్ఫైడ్ అయాన్ కదా, ఇది ఫాస్ఫైడ్, ఇది ఫాస్ఫేన్ రాసాం. ఫాస్ఫేన్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ ఫాస్ఫైడ్. సో ఫాస్ఫైడ్ని ఎలా రాయొచ్చు? ఫాస్ఫైడో, ఫాస్ఫైడో. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. ఫాస్ఫైడో అని రాస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండ్ అలానే సిమిలర్గా యు నో దిస్ పర్టికులర్ అయాన్ N3-. వాట్ ఈస్ దిస్ అయాన్? అజైడ్ అయాన్ కదా, AZID. దీన్ని అజైడో అని రాస్తాం. దీన్ని అజైడో అని రాస్తాం. అండర్స్టూడ్? ఇవన్నీ వాటి యొక్క నార్మల్ పేర్లు మీకు తెలిసినట్లయితే జస్ట్ ఓ అని యాడ్ చేస్తే సరిపోతుంది. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీథింగ్? సో నెక్స్ట్ రాయబోయే అయాన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ క్లియర్? సో నెక్స్ట్ అయాన్స్. సో ఈ అయాన్స్ ఏంటంటే స్టార్టింగ్ విత్ COO2-2. ఓకే, just a moment guys. Is this clear? Right. Okay, so any more questions still here? Sir, ఇప్పుడు మనం Vedantu stuff. No, they are from, see, they are from Andhra Pradesh as well as Telangana. Okay, Nani, all the staff are from Andhra Pradesh and Telangana. Okay, right, for Telugu. Is this clear? So ఈ అయాన్ చూస్తే మీకు కూడా అర్థం అవ్వాలి. వాట్ ఈస్ దిస్ అయాన్? ఐ విల్ ఆస్క్ యూ, బట్ బిఫోర్ వి రైట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ మోర్ అయాన్స్ హియర్. CN-1, అలానే NO2-1, అలానే SCN-1, OCN-1. Okay, so these ions are really important. వీటి యొక్క representations కూడా that really matters. Okay, shall I try to write this? సో ఒకటేంటంటే, సో దీన్ని ఆక్సాలేట్ అని పిలుస్తాం. ఆక్సాలేట్ అయాన్, దిస్ ఇస్ నోన్ యాజ్ ఆక్సాలేట్, మనందరికీ తెలుసు. ఓకే, సో సైనైడ్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఒకటేంటంటే సైనైడో అండ్ ఆర్ సైనైడో సి అని రాస్తాం, లేదంటే సైనైడో ఎన్ అని రాస్తాం. వీటికి ఇంకొక పేరు ఏంటంటే యూ కెన్ రైట్ దిస్ ఆల్సో యాజ్ సైనైడ్ అండ్ ఐసోసైనైడ్ అని కూడా మనం రాయొచ్చు. ఓకే, సో ఎప్పుడు దీని సైనైడో సి అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ దీంట్లో మనకు బాండింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద కార్బన్ నుంచి బాండింగ్ అయ్యేటట్టయితే ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్, సో ఇక్కడ కార్బన్ నుంచి బాండింగ్ అయినట్లయితే ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇఫ్ ద బాండింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎన్, అప్పుడు దీన్ని ఎన్సిగా మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు బాండింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది?
నైట్రోజన్ నుంచి జరుగుతుంది. నైట్రోజన్ నుంచి జరిగితే దీన్ని ఐసోసైనైడ్. మనం గ్రూప్స్లో కూడా సిఎన్ అని పెడితే ఇట్ ఈస్ సైనైడ్. ఎన్సి అని రాశారనుకోండి ఐసోసైనైడ్ అని అర్థం. ఇట్ ఈస్ ఐసోసైనైడ్ అని అర్థం. అండ్ సిమిలర్గా ఇక్కడ మనకు దిస్ ఇస్ వాట్ నైట్రో గ్రూప్, కరెక్ట్? వాట్ ఈస్ దట్ గ్రూప్? దట్ ఈస్ నైట్రో గ్రూప్. సో నైట్రైటో గ్రూప్లో కూడా సో దిస్ ఇస్ వాట్ దీన్ని నైట్రైటో ఎన్గా ఒకటి రాస్తాం. సిమిలర్లీ నైట్రైటో ఓగా కూడా రాస్తాం. సో నైట్రైటో ఎన్ అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే సేమ్ ఇలా NO2 అనే ఉంటుంది. సో ఇలా ఇక్కడ నుంచి బాండింగ్ జరుగుతున్నట్టు రిప్రజెంటేషన్ కూడా NO2 అని రిప్రజెంట్ చేస్తాం. నైట్రైటో ఓ అనుకోండి, దీన్ని ONO అని రాస్తాం. ఎక్కడన్నా మీరు ONO అని చూసినట్లయితే బాండింగ్ అనేది మనకు ఏ ఆటమ్ నుంచి అవుతుందో దాన్ని ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేస్తాం. సో దట్ మీన్స్ ఇక్కడ మనకు బాండింగ్ అనేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఆక్సిజన్ నుంచి జరుగుతుంది అని దీని అర్థం అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, దిస్ ఈస్ అగైన్ సైనేటో. So this again is of 2. దీన్ని సైనేటో ఓ అని రాస్తారు, అలానే సైనేటో ఎస్ అని కూడా మనం రాయొచ్చు. దీన్ని NATO చూడండి, అక్కడ IDE రాశాను. దిస్ ఇస్ సైనైడ్, దిస్ ఇస్ సైనేటో. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఒకటి థయోసైనేటో అని రాస్తాం, లేదంటే థయోసైనేటో ఎస్ అని రాస్తాం, లేదంటే థయోసైనేటో ఎన్ అని కూడా రాస్తాం. ఇలా 2 విధాలుగా రాస్తాం. ఒకవేళ ఓ అనుకోండి, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ ద రిప్రజెంటేషన్ విల్ బి. ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ OCN అని ఉంటుంది. సో ఇదేంట్లోనే మీరు OCN చూసినట్టు ఇక్కడ నుంచి ఆక్సిజన్ నుంచి బాండింగ్ జరుగుతుంది, అంటే దిస్ ఇస్ సైనైటో ఓ అని అర్థం అనమాట. ఒకవేళ ఇక్కడ సైనైటో ఎస్ అని ఉన్నట్లయితే ఇక్కడ బాండింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అన్నట్లు ఎస్ నుంచి, ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ సైనైటో ఎన్ అంటే ఎన్ నుంచి జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హియర్ NCO ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా రిప్రజెంట్ చేస్తే దిస్ రిప్రజెంట్ సైనైటో ఎన్ అంటే ఎన్ నుంచి బాండింగ్ అవుతుంది. ఓకే, అక్కడైతే అటు సైడ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? లుక్ అట్ దిస్. థయోసైనైటో అంటే ఇక్కడ మనకు ఎస్ నుంచి బాండింగ్ అంటే SCN అని రిప్రజెంట్ చేస్తాం. సో బాండింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? సల్ఫర్ నుంచి అవుతుంది. థయోసైనైటో ఎన్ అంటే దీన్ని NCSగా రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ దిస్? సో ఇది థయోసైనైటో ఎన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అండర్స్టూడ్? దిస్ ఇస్ థయోసైనైటో, దిస్ ఇస్ థయోసైనైటో ఎస్, థయోసైనైటో ఎన్. ఇక్కడ సైనైటో, ఇక్కడ సైనైటో ఓ, సైనైటో ఎన్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో దీన్ని ఇలా రిప్రజెంటేషన్స్ అయితే చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా వేరియస్ అయాన్స్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూల్స్. సో వేర్ వి స్టాప్డ్? సో వి స్టాప్డ్ అట్ ఒక క్యాటయానికి రూల్ 3 దగ్గర ఆగాం. ఇఫ్ దెర్ ఇస్ మోర్ దాన్ 1 లైగాండ్ ఉన్నప్పుడు ఎలా నేమ్ చేయాలనే విషయం అర్థం చేసుకొని we have named it. Okay, so there is no doubt till there. Okay, so మరి ఇక్కడ and as I told you ఎటువంటి స్పేసింగ్ అనేది ఇవ్వకూడదు అని మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. సో అలాని we are discussing about K4FeCN6 గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఇది మన పాజిటివ్ పార్ట్ అండ్ ఇది మన నెగిటివ్ పార్ట్. సో పాజిటివ్ ఉన్న వాటికి ఎలా చేయాలనేది మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో మరి ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా చేయాలనే దాని గురించి ఫస్ట్ ఎప్పుడు కూడా పొటాషియం ఇది చేయాలని చెప్పాను. దీని పేరు ఏంటి? పొటాషియం ఈజీగా రాసేసాం. వాట్ ఈస్ దిస్? పొటాషియం అని సింపుల్గా ఈజీగా రాసేసాం. ఓకే, సార్ ఇవి ఫంక్షనల్ ఐజోమర్స్ నా సార్? ఇవన్నీ ఫంక్షనల్ ఐజోమర్స్ నా సార్? లేదు భాస్కర్, వీ హ్యావెంట్ స్టార్టెడ్ ఐజోమరిజం యెట్. ఓకే, ఇక్కడ నామెన్క్లేచర్ దీన్ని పొటాషియం అని రాసేసాం. సో ఇప్పుడు మనం ఇది కాంప్లెక్స్ ఉంది కదా, కానీ ఇది ఒక యానియోనిక్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ మనం నేమ్ చేయాల్సింది ఏంటి? FeCN6. ఇక్కడ పొటాషియం అని సింపుల్గా రాసాం. ఇక్కడ ఎలాగైతే పొటాషియం రాసామో అక్కడ కూడా మనం మీకు న్యూట్రల్ లైగాండ్స్లో చూసినట్లయితే మీకు గుర్తున్నట్లయితే లాస్ట్లో మనం ఇక్కడ ఎలా మెన్షన్ చేసాం?
కొబాల్ట్ అని మాత్రం రాసేసాం. ఓన్లీ కొబాల్ట్ ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్ని మనం రాసామన్నమాట. అంతే కదా, కొబాల్ట్ ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్ని మనం రాసాం. సో ఇక్కడ ఎలా అంటే ఎప్పుడైతే మనకి ఇలా దిస్ ఇస్ ఏ CFeCN4 ఇలా యానియానిక్ స్పీషియస్లో ఎలా అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆల్వేస్ లైగాండ్ దెన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. ఇక్కడ కూడా మనం ఫస్ట్ లైగాండ్ని నేమ్ చేయాలి. లైగాండ్ రాసిన తర్వాత మనం సెంట్రల్ ఆటమ్ రాయాలి. ఓకే, లైగాండ్ రాసిన తర్వాత సెంట్రల్ ఆటమ్ రాయాలి. సో దీంట్లో ఎన్ని కైండ్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి? ఒకటే లైగాండ్ ఉంది, దట్ ఈస్ సైనో. దిస్ ఇస్ సైనో, దిస్ ఇస్ సైనైడ్. ఓకే, దిస్ ఇస్ సైనైడో ఐసోసైనైడో. ఓకే, దిస్ ఇస్ సైనైడో, అంతే కదా. సో యూ హ్యావ్ సైనో ఐసోసైనో ఆర్ సైనైడో ఆర్ ఐసోసైనైడో. అండర్స్టూడ్, రైట్? సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, దీని పేరు ఎలా రాస్తాం మనం? సో నౌ టు దీని సైనో ఐసోసైనో ఆర్ సైనైడో ఐసోసైనైడో. సో ఇక్కడ మనం ఫస్ట్ లైగాండ్ రాయాలి కాబట్టి ఇది 6 ఉన్నాయి. సో హెగ్జా సైనైడో, ఇక్కడ సి నుంచి దీన్ని పర్ఫెక్ట్గా రాయాలంటే సైనైడో సి అని రాయొచ్చు, అంతేనా? హెగ్జా సైనైడో సి. అండర్స్టూడ్, హెగ్జా సైనైడో సి అని మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా దీని పేరు అనేది మనం రాయాలి అని అంటే. ఓకే, సో దెన్ దిస్ ఇస్ ఫాలోడ్ బై వాట్? అయర్న్. సో ఇక్కడ అయర్న్ ఇలా యానియానిక్ స్పీషియస్లో ఎప్పుడైనా మనకు గనక క్యాడ్మియం లేదంటే అయర్న్ కావచ్చు, అలానే జింక్ కావచ్చు, ఒకవేళ కాపర్ కావచ్చు. ఓకే, అయర్న్ కావచ్చు, క్యాడ్మియం కావచ్చు, జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, అండ్ అల్యూమినియం కావచ్చు, ఒకవేళ కొబాల్ట్ కావచ్చు. ఓకే, సో వీటి యొక్క పేర్లు ఏం చేస్తామంటే అది కొబాల్ట్ కదా, కొబాల్టేట్ అని రాస్తాం. క్యాడ్మియం కదా, క్యాడ్మియేట్ అని రాస్తాం. దీన్ని ఫెర్రేట్ అని రాస్తాం. దీన్ని జింకేట్ అని రాస్తాం. దీన్ని కుప్రేట్ అని రాస్తాం. బేసికల్గా ఇది రాదు కాపర్ అంతా. సో లెట్స్ రైట్ ఓన్లీ ఫర్ అల్యూమినియం హియర్. సో ఇక్కడ మనకు అల్యూమినేట్ అంటే వీటిలో ఏం చేస్తామంటే ఇలా యానియానిక్ స్పీషియస్లో మాత్రం, ఇలా యానియానిక్ స్పీషియస్లో ఉన్నట్లయితే స్పీషియస్లో మాత్రం మనం ఏం చేస్తామంటే ఏటీఈని యాడ్ చేస్తాం. ఏటీఈని యాడ్ చేస్తాం అంటే మనకి ఇక్కడ క్యాడ్మియం అంటే కొబాల్ట్ అంటే కొబాల్టేట్, దీన్ని క్యాడ్మియేట్. ఓకే, దీన్ని ఫెర్రేట్, దీన్ని జింకేట్ అని రాస్తాం, దీన్ని అల్యూమినేట్ అని రాస్తాం. ఓకే, ఏటీ యాడ్ చేసి తర్వాత వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇక్కడ రాస్తాం. ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ కూడా ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్, ఇలా రాస్తాం అన్నమాట. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏంటి పేరు అది? పొటాషియం హెగ్జా సైనో ఆర్ సైనైడో ఫెర్రేట్. అబ్సల్యూట్లీ ఫెర్రేట్ తర్వాత మళ్ళీ ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి. ఫెర్రేట్ 2 అబ్సల్యూట్లీ. సో దీని పేరు ఏమైంది ఇప్పుడు మనకి? సో దీని యొక్క పూర్తి పేరు ఏమైందంటే మనకు ఫస్ట్ లైగాండ్ ఫాలోడ్ బై సెంటర్. సో దీని పేరు వచ్చి సో పొటాషియం తర్వాత ఇది ఒక క్యాటయాన్, యానియాన్కి వచ్చి స్పేస్ ఇవ్వాలి. యానియాన్ స్పేస్ ఎలా రాస్తాం మనము? దిస్ ఇస్ ఫాలోడ్ బై హెగ్జా సైనైడో సి అని రాయొచ్చు, లేదంటే సైనైడో అని రాయొచ్చు, లేదంటే సైనో అని రాసినా కూడా ఓకే. సో హెగ్జా సైనైడో, ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఫెర్రేట్ 2 అని రాస్తాం. సో 2 అని నాకు ఎలా తెలుసు? హౌ డు ఐ నో ఇట్ ఈస్ 2? బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ దీన్ని ఎక్స్గా తీసుకుంటే ఇట్ ఈస్ x ప్లస్ 6 ఇంటూ -1 విల్ బి ఈక్వల్ టు -4. ఇక్కడ నుంచి నాకు x ఇస్ ఈక్వల్ టు +2 వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ టిల్ హియర్? అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీథింగ్ యూ డు నాట్ అండర్స్టాండ్ టిల్ హియర్? సార్ రూల్స్ అన్నీ అర్థమైనాయి సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్? ఓకే, హెగ్జా సైనైడో ఫెర్రేట్. సైనైడో సి అని రాయాల్సిన అవసరం లేదు ప్రతిసారి కూడా, జస్ట్ సైనైడో అని రాస్తే సరిపోతుంది. అండర్స్టూడ్? సార్ స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్న ఛార్జ్ ఎందుకు ఇండికేట్ చేయట్లేదు సార్? నాకు అర్థం కావట్లేదు. స్క్వేర్ బ్రాకెట్ బయట ఛార్జ్, ఏ ఛార్జ్ ఉంది? వాట్ ఈస్ ద ఛార్జ్ హియర్? ఎక్కడుంది ఛార్జ్? ఏ ఛార్జ్ అడుగుతున్నావు? ఇక్కడ 4 మైనసా?
ఆర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ 4-. సో దీన్ని ఒకవేళ ఇది ఛార్జ్ రూపంలో అంటే అయాన్ అని రాస్తాం అంతే. జస్ట్ ఇక్కడ మనము ఆక్సిడేషన్ స్టేట్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే మనకు లైగాండ్స్ మెన్షన్ చేసామా, లైగాండ్స్కి మీద ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది మనకు తెలుసు. అలానే ఇక్కడ ఫెర్రేట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని చెప్పాము. సో ఇది చెప్పామంటే ఓవరాల్గా దీన్ని కనుక మనం కానీ ఫార్ములా కింద రాసినట్లయితే దానిపైన ఎంత ఛార్జ్ వస్తుంది అనేది 1 సెకండ్లో రాసేయచ్చు, అంతే కదా. ఇట్స్ నాట్ రిక్వైర్డ్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు సే ఇట్ ఇస్ 4-, 3-, అలా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇప్పుడు మనకు సల్ఫేట్లో 2-, మనం 2- స్పెసిఫై చేస్తామో చెయ్యం, ఓన్లీ 2 అని స్పెసిఫై చేస్తాం. ఇస్ దిస్ క్లియర్? సో ఒక ఇలా యానియానిక్ స్పీషీస్లో మాత్రమే యూ హ్యావ్ టు యాడ్ కొబాల్టేట్, క్యాడ్మియేట్, ఫెర్రేట్, జింకేట్, అల్యూమినేట్. ఓకే, మరి ఇలా ఇది చూడండి. దెన్ హౌ అబౌట్ దిస్ NiCO4? దీన్ని ఎలా రాస్తాను చెప్పండి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? ఇది ఒక న్యూట్రల్ స్పీషీస్. న్యూట్రల్ అన్నప్పుడు కూడా ఆబ్వియస్గా ఎప్పుడు ఏది రాయాలి? లైగాండే రాయాలి. ఫస్ట్ లైగాండ్, దెన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. దిస్ ఇస్ ద రూల్. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ లోపల ఇలానే రాయాలి ఎప్పుడు కూడా. సో అంటే ఇక్కడ మనకు ఇది ఒక న్యూట్రల్. సో ఇక్కడ హౌ విల్ యూ రైట్ దిస్? దిస్ ఇస్ ఏ కార్బొనైల్ గ్రూప్, అంతేనా? ఇది కార్బొనైల్. సో కార్బొనైల్ అన్నప్పుడు ఇక్కడ నేను ఎలా రాయాలి? కెన్ ఐ రైట్ దిస్ యాజ్ టెట్రా కార్బొనైల్ నికెల్ 0 అని రాయొచ్చా? దట్స్ ఇట్. న్యూట్రల్కి కూడా నికెల్ అనే రాస్తాం. సో పాజిటివ్ అయాన్స్కి, సో పాజిటివ్ కాంప్లెక్సెస్కి, అలానే న్యూట్రల్ కాంప్లెక్సెస్కి రెండిటికి కూడా మనం ఎలా స్పెసిఫై చేస్తాం? ఓన్లీ సెంట్రల్ ఆటమ్ యొక్క నేమ్. ఓకే, ఒకవేళ కొబాల్ట్ అనుకో, ఇక్కడ కొబాల్ట్ ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఒకవేళ జింక్ అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ జింక్ ఫాలోడ్ బై ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. అదే కనుక ఒక నెగిటివ్ కాంప్లెక్స్ అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ కాంప్లెక్స్, కానీ అప్పుడు మాత్రం ఇది ఒక నెగిటివ్ కాంప్లెక్స్ అనుకోండి, అప్పుడు మాత్రం సెంట్రల్ ఆటమ్ పేరు ఏమైపోతుంది అంటే, సెంట్రల్ ఆటమ్ నేమ్ ఎలా రాస్తాం? సేమ్ దానికే నేమ్ రాయాలంటే కొబాల్ట్ బికమ్స్ కొబాల్టేట్. కొబాల్ట్ ఏమో కొబాల్టేట్ అని రాస్తాం. అలానే జింక్ బికమ్స్ జింకేట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇప్పటివరకు అర్థమైందా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. సరే, ఈ డై, ట్రై, టెట్రా యూజ్ చేస్తామన్నాం కదా. ఓకే, వాట్ ఈస్ ద అదర్ వన్? సో కన్సిడర్ దిస్ యాజ్ రూల్ 4. రూల్ 3 రాసాం. రూల్ 4 ఏంటంటే, ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రిఫిక్స్ like డై, ట్రై, టెట్రా అనే ప్రిఫిక్స్లు కానీ ముందే కానీ ఉన్నట్లయితే, దెన్ యూస్ బిస్, ట్రిస్, టెట్రాకిస్. అంటే ఏంటిది అనేది నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఏంటిది? దీని ఏమని పిలుస్తాం? దీన్ని మనం మిథైల్ అమైన్ అని పిలుస్తాం, అంతే కదా. దిస్ ఇస్ మిథైల్ అమైన్. దెన్ వాట్ ఈస్ దిస్? Me2NH ఏమని పిలుస్తాం? దిస్ ఇస్ డైమిథైల్ అమైన్. డైమిథైల్ అమైన్, అంతే కదా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ బాగా గమనించండి ఇక్కడ. సో లెట్ సే ఇక్కడ నాకు ఈ రెండింటిని ఉపయోగించి నేను ఏం రాస్తానంటే, ఐ వాంట్ టు రైట్, లెట్ సే దిస్ ఇస్ మై మెటల్ ఆటమ్. ఓకే, సో ఒక మెటల్ ఆటమ్, సెంట్రల్ ఆటమ్ లెట్ సే MEnH2 అనుకోండి. ఓకే, లెట్ సే దిస్ ఇస్ +1. అండ్ అలానే ఇక్కడ M ఇస్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్, అండ్ ఇక్కడ M, లెట్ సే హియర్ ఇట్ ఈస్ Me2NH అనుకోండి. సేమ్ లెట్ సే దిస్ ఇస్ సమ్ +1. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నా క్వశ్చన్ ఏంటంటే, దీని పేరు రాయమంటే ఎలా రాస్తాం? ఫస్ట్ లైగాండ్, దెన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. సార్ నైట్ 9కి MCQs చేస్తారా? నాని రిలేటెడ్ టు లేదు,
9కి we will focus on ionic equilibrium. Okay, there is lot to discuss about ionic equilibrium అలానే కెమికల్ ఈక్విలిబ్రియం మీద అవి డిస్కస్ చేద్దాం ఇన్ ద టుడేస్ సెషన్. సో ఈరోజు సెషన్ కెమికల్ ఈక్విలిబ్రియంతో పాటు అయానిక్ ఈక్విలిబ్రియం విల్ ట్రై టు డిస్కస్. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, అలానే సాల్యుబిలిటీ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం సంబంధించి సాల్యుబిలిటీ ఈక్విలిబ్రియా అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ అండ్ కేఎస్పి అంటే ఏంటి, అయానిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుందాం ఇన్ ద నైట్ టుడేస్ సెషన్. ఓకే రైట్. సో ఇస్ దిస్ క్లియర్? సో ఫైన్. సో దెన్ వీఆర్ ట్రైంగ్ టు ఓకే దీని పేరు ఏం రాస్తారు అప్పుడు? సో ఫస్ట్ లైగండ్ రాయాలి. సో దిస్ ఇస్ లైగండ్ ఎలా రాస్తానంటే దిస్ ఇస్ మిథైలమైన్. ఓకే, మిథైలమైన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్ ఇలా రాస్తాం. సెంట్రల్ ఆటమ్ యొక్క పేరు రాసి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని స్పెసిఫై చేస్తాం. మరి ఇది ఎలా రాస్తాం? దీన్ని కూడా డైమిథైల్ అమైన్ అని రాసి we will write the central atom followed by its oxidation state. Okay, so ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు చెప్పండి? లుక్ అట్ దిస్ అండ్ టెల్ మీ వెరీ కేర్ఫుల్లీ హియర్. ఓకే, సో ఈసారి నేను NH2 Me2 NH twice, దీని పేరు ఎలా రాస్తారు? అలానే Me NH2 twice, దీని పేరు ఎలా రాస్తారు? దిస్ ఇస్ మై క్వశ్చన్. సార్ రాయగలరా? దీని యొక్క పేరు రాయండి చూద్దాం. ట్రై టు రైట్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. దీని పేరు ఎలా రాస్తారు రాయండి చూద్దాం. హౌ విల్ యూ రైట్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? సో ఒకటేంటంటే ఇప్పుడు పేరులో చూసినట్లయితే ఆల్రెడీ డైమిథైల్ అమైన్ అనే విషయాన్ని పేరులోనే ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రిఫిక్స్ ఉంది, దీంట్లో ఎగ్జిస్టింగ్ ప్రిఫిక్స్ ఉంది కాబట్టి డై ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డై ఈసారి నేను ఏం చేయాలంటే బిస్ అని రాయాలి. అబ్సల్యూట్లీ ఇక్కడ ఏమని రాయాలి? బిస్. ఏంటిది? బిస్ డైమిథైల్ amine followed by the central atom and its oxidation state. అంతేనా? దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇది చాలా ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. సో ఇలా బ్రాకెట్లో పెట్టేస్తాం సరిపోతుంది. సో ఇట్ ఈస్ డైమిథైల్ అమైన్. ఇక్కడ బిస్ ఎందుకు వాడినా మీకు అర్థమైంది, ఎందుకంటే ఇక్కడ డై ఉంది కాబట్టి అందుకని ఇక్కడ బిస్ డైమిథైల్ అమైన్ అని వాడారు. మరి సెకండ్ కేసులో చెప్పండి. ఐ వాంట్ టు నో ద ఆన్సర్ ఫర్ దిస్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? అబ్సల్యూట్లీ భావన, యూ గాట్ ఇట్ అబ్సల్యూట్లీ రైట్. సార్ ఇక్కడ మిథైల్ అమైన్ కదండి, సో ఇది మిథైల్ అమైన్ కదండి, ఇవి రెండు ఉన్నాయండి, అందుకు నేను ఏం చేస్తానంటే దీని పేరు నేనేం రాస్తానంటే డైమిథైల్ అమైన్ రాసి, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డై రాసేసి డైమిథైల్ అమైన్ రాసి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ రాసి ఆక్సిడేషన్ స్టేట్ రాస్తానంటారు. అవునా? మరి ఈ పేరుకి డిఫరెన్స్ ఏంటి అసలు? దీనికి డిఫరెన్సియేషన్ ఉందా? ఇది వేరే పేరు కదా, ఇది కూడా వేరే పేరు కదా. అంటే ఈ కాంపౌండ్ వేరు, ఈ కాంపౌండ్ వేరు, కానీ ఈ పేరు ఏం రాశారు చూడండి, రెండిటికి సేమ్ రాశారు. అంటే నేను రాసింది తప్పు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మరి ఎలా రాయాలి? ఎస్, ఈ కేసులో నాకు ఇలా డైమిథైలమైన్ వేస్తే దీని పేరు అయిపోతుంది. అందుకని ఇక్కడ నేను మిథైలమైన్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ డై ఆడకుండా ఇక్కడ నేను ఏది యూజ్ చేస్తానంటే బిస్ మిథైల్ అమైన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్. ఎస్ తేజ, ఈరోజు 7కి మనకు క్లాస్ ఉంది. ఇన్ ద యూ హ్యావ్ ద క్లాస్ ఫర్ ద బ్యాచ్. ఓకే, మన అర్జున బైపీసీ క్రాష్ కోర్స్లో ఉంది. ఓకే రైట్. సో దీని యొక్క పేరు ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? సో దీని యొక్క పేరు ఏమవుతుంది? దీని యొక్క పేరు ఏంటంటే బిస్ అని యాడ్ చేస్తాను. ఈసారి ఏమని రాస్తాను? బిస్ మిథైలమైన్. ఓకే, దెన్ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆటమ్ అండ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే awesome, right? Okay, so let's try to practice some questions. Let's see how many of you can solve these questions. Okay, చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో. లెట్స్ సీ ఇఫ్ యూ ట్రై. ఇఫ్ యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే పక్కా హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సారీ ఫర్ ద లేట్ క్లాస్, తగ్గేదేలే. ఎస్, సో ఇక్కడ చూడండి 1 2 3 4. సో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో దీని యొక్క పేర్లు ఎలా రాస్తారు? ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్, యానయానిక్ కాంప్లెక్స్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ పాజిటివ్ ఉంది ఇక్కడ. దిస్ ఇస్ ఏ క్యాటయానిక్, దిస్ ఇస్ ఆల్సో ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్. సో ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్. ఇది ఒక న్యూట్రల్, అంతే కదా, న్యూట్రల్. ఎందుకంటే కోఆర్డినేషన్ స్పియర్ బయట ఎటువంటి ఛార్జ్ అనేది లేదు కాబట్టి న్యూట్రల్. న్యూట్రల్ కాబట్టి అంటే ఇక్కడ NO2 -1, అంతే కదా. దిస్ ఇస్ NO2 -1, అంతే కదా. నైట్రైటో N ఇది, అంతేనా? ఒప్పుకుంటారు. NO2 రాశాను, ONO రాస్తే నైట్రైటో O అని రాయాలి. NO2 అంటే ఇట్ ఈస్ నైట్రైటో N. ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ రాయండి. వాట్ ఈస్ ద ఫస్ట్? సో ఇక్కడ నేను ఫస్ట్ థింగ్ ఎప్పుడు లైగండ్ పేరు ఫస్ట్ రాయాలి కాబట్టి ఇక్కడ దీని పేరు ఏంటంటే హెక్సా. ఏ తీసేసి ఇది కరెక్టా? ఇస్ దిస్ కరెక్ట్? నో, ఐ హావ్ టు రైట్ హెక్సా అమైన్ అని రాయాలి. 2 A's రాయాలి. ఇది తప్పు అనమాట, ఇది తప్పు. ఇలా రాయకూడదు, ఎందుకంటే ఒక ఏ రాయకూడదు, 2 A's రాయాలి. హెక్సా అమైన్. ఇక్కడ స్పేస్ ఇవ్వాలా, కొబాల్ట్కి ఇవ్వకూడదు. కొబాల్ట్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 3 ఉంది కాబట్టి 3 రాసి స్పేస్ ఇచ్చి క్లోరైడ్ అని రాసేస్తాను. ఓకే, హెక్సా అమైన్. ఓ, ఇది కూడా తప్పు రాస్తాను నేను. అమైన్, ఇట్స్ నాట్ అమైన్, ఇట్ ఇస్ AMMINE. ఓకే, ఇక్కడ డబల్ M ఉంటుంది. హెక్సా AA ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 A's ఉన్నాయి, 2 M's ఉన్నాయి. ఓకే, రైట్. ఓకే, హెక్సా అమైన్. ఇక్కడ ఏ మర్చిపోకూడదు. ఓకే వెంకీ, రైట్. సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. సో ఇది చూడండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ 2 లైగాండ్స్ ఉన్నాయి. సో ఇదేమో అమైన్, ఇదేమో క్లోరైడో. సో ఏది చిన్నది? అమైన్ చిన్నది. సో దీని పేరు ఏమవుతుంది? ఆబ్వియస్లీ పెంటా అమైన్ క్లోరైడో కోబాల్ట్ 3 అయాన్. కోబాల్ట్ 3 అయాన్ ఇలా సింపుల్గా రాసేయచ్చు. ఒప్పుకుంటారా? ఇస్ దిస్ కరెక్ట్? పెంటా అమైన్ క్లోరైడో కోబాల్ట్ 3 అయాన్. ఓకే, ఇది మనం రాసాం. మరి ఇది చూడండి, ఇక్కడ కూడా మనకు 2 అమైన్ ఉంది, ఇది సల్ఫేట్ గ్రూప్, సల్ఫేటో అని రాస్తాం. ఇది ఎస్ అండ్ ఏ. ఏది ఫస్ట్ రాయాలి? ఏనే ఫస్ట్ రాయాలి. సో అంటే ఏ ఫస్ట్ రాయాలంటే ఇఫ్ ఐ రైట్ ద ఫస్ట్ ఏ, వాట్ విల్ బి దిస్? దిస్ ఇస్ అగైన్ టెట్రా అమైనో, టెట్రా AMMINE, టెట్రా అమైన్. ఓకే, సో టెట్రా అమైన్ సల్ఫేటో ఫాలోడ్ బై సల్ఫేటో, టెట్రా అమైన్ సల్ఫేటో. ఇక్కడ పైన ఎంత ఉంది? ఇక్కడ NO3 -1 అంటే దీని మీద +1. +1 అంటే కొబాల్ట్ సల్ఫేట్ వచ్చి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బైడెంటేట్ లైగండ్. బైడెంటేట్ లైగండ్ నీకు గుర్తున్నట్లయితే సల్ఫేట్ కొన్నిసార్లు మోనోడెంటేట్గా యాక్ట్ చేస్తుంది, బైడెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ బైడెంటేట్, ఎందుకంటే ఇక్కడ NO3కి -1, దీని లోపల కొబాల్ట్ +3, ఇది మనకి ఇక్కడ +3 రావాలి కొబాల్ట్కి టోటల్గా. సో ఇక్కడ మనకు కొబాల్ట్ ఏంటి? కొబాల్ట్ 3 తర్వాత స్పేస్ ఇచ్చి నైట్రేట్ అని రాస్తాం. సో ఇలా దీని యొక్క పేరు రాస్తాం, టెట్రా అమైన్ సల్ఫేటో కోబాల్ట్ 3 నైట్రేట్. ఓకే, రైట్. హౌ అబౌట్ దిస్ వన్? ఇట్స్ ఓకే భావన, ఐ అండర్స్టాండ్, ష్యూర్, అబ్సల్యూట్లీ ఓకే, ఐ అండర్స్టాండ్ దట్. సో ఇది చూడండి, మరి దీని పేరు ఎలా రాస్తారు? సో దీని పేరు ఏంటంటే అమైన్ ఉంది, నైట్రో గ్రూప్ ఉంది. ఫస్ట్ అమైన్ రాయాలి. సో ఇట్ ఈస్ ట్రై అమైన్ and try nitrito. So try amine, try nitrito అని రాస్తాను. ఓకే, నైట్రైటో ఇక్కడ N రాయాలి. పర్ఫెక్ట్ నేమ్ అంటే N రాయాలి. కొన్నిసార్లు ఇక్కడ N మెన్షన్ చేయరు. N మెన్షన్ చేయకపోతే అది NO2 కింద లెక్క. ఒకవేళ ONO రాశారనుకోండి, ఇక్కడ ONO ఉన్నట్లయితే నైట్రైటో O అని మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఇస్ నైట్రో గ్రూప్ అని కూడా నైట్రైటో అని రాయచ్చు, లేదంటే నైట్రో అని కూడా రాస్తారు. ఓకే, దిస్ ఇస్ నైట్రో ఆర్ నైట్రైటో. నైట్రో అయినా రాయొచ్చు. ఓకే, నైట్రో రాయిస్తే ఐసో నైట్రో, ONO వచ్చింది అనుకోండి, అది ఐసో నైట్రో అవుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ట్రై అమైన్, ట్రై నైట్రైటో N కోబాల్ట్ ఏమవుతుంది ఇక్కడ? కోబాల్ట్
3. ఓకే, ఇక్కడ ATE అని మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ నెగిటివ్. న్యూట్రల్ కూడా ఓన్లీ కొబాల్ట్ అని మెన్షన్ చేసి 3. ఇక్కడ ఎలా అయితే కొబాల్ట్ 3 రాసాం ఇక్కడ కూడా కొబాల్ట్ 3 అంతే. దిస్ ఇస్ ఎ న్యూట్రల్ కాంపౌండ్. న్యూట్రల్కి మనం అయాన్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ దిస్. ఓకే, సో ట్రైఅమైన్, ట్రైనైట్రైటో, కొబాల్ట్ 3. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ లుక్ అట్ దిస్. ఇది చూడండి, ఇక్కడ ఇది చాలా పెద్ద పేరు వస్తుంది చూడండి ఇది. సో ఒకటేంటంటే ఇక్కడ క్లోరైడో గ్రూప్ ఉంది, క్లోరైడో. దిస్ ఇస్ సైనైడో. ఓకే, సో సైనైడో సి ఇది. సో సైనైడో రాసిన ఓకే. NO2 వచ్చి దిస్ ఇస్ నైట్రైటో N అని ఉంది. ఓకే, నైట్రైటో రాసిన ఓకే, నైట్రైటో N. అండ్ దిస్ పర్టికులర్ గ్రూప్ ఇస్ అన్ అమైన్ గ్రూప్. సో ఏది చిన్న ఆల్ఫాబెట్, అమైన్ ఇస్ ద స్మాలర్ ఆల్ఫాబెట్. సో కంపల్సరీ ఫస్ట్ ఏ, తర్వాత క్లోరో, తర్వాత సైనైడో. సో దీని పేరు ఎలా రాస్తానంటే ట్రై అమైన్ క్లోరైడో సైనైడో సి. ఎగ్జాక్ట్ పేరు అయితే సి ఇలా రాస్తాను, సి నైట్రైడో, సారీ నైట్రైటో N. ఓకే, దెన్ నైట్రైటో N రాసిన తర్వాత దెన్ కొబాల్ట్ 3 కదా. Here it is CN. Is this clear? Is this an ion? So ikkada chudandi, this is in what is the oxidation state here. So ikkada this is Cn -1, NO2 -1, Cl -1, CO +3. So ikkada 3 ఇది న్యూట్రల్ ligand కాబట్టి కొబాల్ట్ 3 రాస్తాం అంతే. ఇది వచ్చి న్యూట్రల్ ligand, ఇది -1 -1 ఓకే, కొబాల్ట్ 3, దట్స్ ఇట్. అయాన్ అని రాయకూడదు అక్కడ ఎందుకంటే ఇది ఒక న్యూట్రల్ ligand కాబట్టి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. దీనికి ఎలా రాస్తాం, NCS. ఇది సైనేటో అవునా, థయోసైనేటో. ఇది థయోసైనేటో ఎస్ఆ ఎన్నా? ఇస్ దిస్ థయోసైనేటో ఎస్ ఆర్ ఎన్? కెన్ యూ టెల్ మీ? ఎందుకంటే ఎన్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది థయోసైనైటో ఎన్, పక్కా ఎన్. ఓకే, సో దీని పేరు ఏం రాస్తాము, టెట్రా థయో సైనైటో, సారీ నాట్ ఐటో, సైనైటో థయోసైనేటో ఎన్ జింకేట్ 2. ఎందుకంటే దిస్ ఇస్ అ నెగటివ్లీ ఛార్జ్ కాబట్టి ఇది దీని మీద +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది కాబట్టి 2 అని రాస్తాం. ఓకే, వాట్ ఈస్ దిస్, టెట్రా థయోసైనేటో ఎన్ జింకేట్ అని రాస్తాను. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? రైట్. మరి ఇదైతే దిస్ ఇస్ జస్ట్ థయోసైనేటో, ఇది థయోసైనేటో ఎస్ వస్తుంది, థయోసైనేటో ఎస్ వస్తుంది అనమాట. అంటే దీని పేరు ఎలా రాస్తాను అప్పుడు, ఆబ్వియస్లీ ఐ విల్ రైట్ ఇట్ యాస్ టెట్రా థయోసైనేటో ఎస్ cadmiate. ఓకే, cadmiate అని రాస్తాను. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. మరి ఇది ఎలా రాస్తాను ఫైనల్గా? సో ఇది చూసినట్లయితే ఐ విల్ రైట్ దిస్ యాజ్ ఓకే హైడ్రైడ్ కదా, హైడ్రైడో, దట్ ఇస్ టెట్రా హైడ్రైడో. ఓకే, టెట్రా హైడ్రైడో, సారీ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ క్యాటయాన్ ఫస్ట్ రాయాలి. క్యాటయాన్ ఫస్ట్ రాయాలంటే ఫస్ట్ లిథియం రాయాలి. లిథియం రాసిన తర్వాత స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం టెట్రా హైడ్రైడో, ఓకే, టెట్రా హైడ్రైడో అల్యూమినేట్ 3, టెట్రా హైడ్రైడో లిథియం టెట్రాహైడ్రైడో అల్యూమినేట్ 3. ఇది దీని యొక్క IUPAC నేమ్. కానీ దీని పేరు ఏమని పిలుస్తాం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అని పిలుస్తాం మనం, అవునా? లిథియం అల్యూమినియం హైడ్రైడ్, దిస్ ఇస్ ద కామన్ నేమ్. దీని పేరు అయితే టెట్రా
సో లిథియం టెట్రాహైడ్రైడో అల్యూమినేట్గా మనం రాస్తామన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద ఫ్యూ అదర్ క్వశ్చన్స్ హియర్. సో దిస్ ఆర్ ద లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. లాస్ట్ ఇంకొకటి ఉన్నాయి, టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ దిస్ 5 క్వశ్చన్స్ యూ విల్ ఎండ్ ఇట్. ఓకే, సో దీని పేరు ఎలా రాస్తారు చెప్పండి? హౌ డూ యూ రైట్ ద నేమ్ ఆఫ్ దిస్? సో దీని యొక్క పేరు ఏంటంటే సేమ్, ఫస్ట్ సోడియం రాయాలి, దెన్ ఫాలోడ్ బై టెట్రా క్లోరైడో జింకేట్. ఒప్పుకుంటారా? టెట్రాక్లోరైడో జింకేట్ నెగిటివ్ పార్ట్ కాబట్టి ఏటీఈతో ఎండ్ చేయాలి. ఓకే, ఎక్కడ స్పేసెస్ ఉండదు. టెట్రాక్లోరైడో జింకేట్. మరి ఇక్కడ సో ఇది చూడండి, దిస్ ఇస్ ఆల్సో అగైన్ పాజిటివ్ అండ్ ఫాలోడ్ బై ద నెగిటివ్. దిస్ ఇస్ క్రోమేట్ వస్తుంది. సో క్రోమేట్లో ఫస్ట్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. దీని ఎక్స్ తీసుకున్నట్లయితే దీనికి ఎక్స్ ప్లస్ 2 into -1. అండ్ ఒకటి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇదేమో సైనైడా? ఒక నిమిషం, బిఫోర్ ఐ రైట్ దిస్ లెట్స్ ట్రై టు లుక్ అట్ దేర్ నేమ్స్. వీటి యొక్క నేమ్స్. ఇది వచ్చి సైనైడ్, దిస్ ఇస్ సైనైడో, అంతే కదా? దిస్ ఇస్ సైనో ఆర్ సైనైడో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఇక్కడ O2 ఏంటిది? ఇది O2 ఆక్సైడ్ అంటే 2 ఆక్సైడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదేమో ఆక్సైడ్. మరి ఇక్కడ O2 బ్రాకెట్లో ఉంది చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే ఇది సింగిల్ గ్రూప్, అంటే ఇది పక్కా పెరాక్సైడ్ అయి తీరాల్సిందే. ఈ O2 అనేది సింగిల్ గ్రూప్ అంటే పక్కా అది పెరాక్సైడ్ అయి తీరాల్సిందే. ఓకే, మరి ఇది ఎమైన్ అన్నమాట. సో ఇప్పుడు దీని పేరు రాయాలంటే ఎలా రాస్తాం? లెట్స్ ట్రై టు రైట్ ద నేమ్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ ఏది ఎమైన్తో స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ పొటాషియం రాయాలి. పొటాషియం ఫాలోడ్ బై స్పేస్ ఇచ్చి ఎమైన్ తర్వాత నెక్స్ట్ డైసైనైడో. CN2 ఉంది కాబట్టి ఇక్కడ డైసైనైడో సి అని రాయొచ్చు, రాయకపోయినా ఓకే. జస్ట్ లేదంటే డైసైనో అని రాయొచ్చు, సైనైడో సి అన్న రాయొచ్చు. సైనో రాసిన ఒకటే, సైనైడో సి అని రాసిన కూడా ఓకే. ఎమైన్ డైసైనైడో ఆక్సైడ్ అని ఉన్నాయి, 2 ఉన్నాయి. డైఆక్సైడో, అంతే కదా? ఎందుకంటే ఆక్సైడ్ O అనేది సింగిల్ ఒక ఆక్సైడ్, 2 ఆక్సైడ్స్ ఉన్నాయి కాబట్టి డైఆక్సైడో. అది పెరాక్సైడ్ ఒకటే ఉంది. తర్వాత ఇక్కడ ఏం రాస్తాం? పరాక్సైడో, డైఆక్సైడో, పెరాక్సైడో. 1 2 3 అయిపోయా? 4 అయిపోయాయి. పెరాక్సైడో, క్రోమేట్ 6 అయాన్, సారీ క్రోమేట్ 6, రోమన్ లెటర్ 6 రాస్తాం ఇలా. సో దీని పూర్తి పేరు ఏంటంటే పొటాషియం అమైన్ డైసైనైడో సి డైఆక్సైడో పరాక్సైడో క్రోమేట్. ఎంత పెద్ద పేరు చూడండి సార్. ఆఫ్ ద బ్రాకెట్ ఎస్, ఈ ఎలిమెంట్స్ ఉన్న దాని నేమ్ ఫస్ట్ రాయాలా సార్? ఆఫ్ ద ఎస్, అలా రాయకూడదు. సో పాజిటివ్ పార్ట్ని ఫస్ట్ రాయాలి, ఆఫ్ ద బ్రాకెట్ ఉన్నదాన్ని ఫస్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడు, ఆఫ్ ద బ్రాకెట్ ఉన్నదాన్ని ప్రీవియస్ కేసులో మనం లాస్ట్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఇక్కడ చూడు, ఇక్కడ నైట్రేట్ లాస్ట్లో రాసాం కదా, విచ్ ఇస్ ఆఫ్ ద బ్రాకెట్. ఒకవేళ నెగిటివ్ అయాన్ అయితే లాస్ట్లో రాయాలి, పాజిటివ్ అయితే ఎప్పుడు ఫస్ట్లో రాయాలి. ఓకే, పాజిటివ్ కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్లో రాశాను అంతే. పొటాషియం కాబట్టి పాజిటివ్ అయాన్ కాబట్టి ఫస్ట్లో రాశాను. ఇదంతా నెగిటివ్ కాబట్టి నెక్స్ట్ ఫాలోడ్ బై ద నెగిటివ్. సో ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి అయాన్స్లో ఏంటంటే ఇక్కడ మనకు టోటల్గా నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉంది? టోటల్గా Cl4 ఉంది, అంతే కదా? సో Cl4 అంటే టోటల్ -4. సో 2 ప్లాటినమ్స్ ఉన్నాయి. సో ఈచ్ ప్లాటినం విల్ గెట్ +2 అండ్ +2. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇదంతా కూడా టోటల్ మొత్తం ఇలా బ్యాలెన్స్ అవుతుంది. సో దీనికి +2 ఉంటుంది, దీనికి టోటల్ -4 ఏది క్లోరిన్కి. ఓకే, సో వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ మనకు వచ్చేసాయి. సో ఇది నేను క్లోరిన్కి చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ఫర్ క్లోరిన్, 2 క్లోరిన్స్. ఇంకా ఇదేమో పిరిడిన్ ఏమో ఇట్స్ ఏ న్యూట్రల్ లైగాండ్. ఓకే, రైట్. సో దీని యొక్క పేరు ఎలా రాస్తాం? ఇప్పుడు ఫస్ట్ క్యాటయాన్ ఫస్ట్ రాయాలి. క్యాటయాన్ ఫస్ట్ రాయాలంటే దీనికి టెట్రాపిరిడిన్. ఓకే, టెట్రాపిరిడిన్ ప్లాటినం 2 అని రాశాను, ఎందుకంటే క్యాటయాన్ ఉంది కాబట్టి ప్లాటినం 2. తర్వాత స్పేస్ ఇచ్చి యూ హ్యావ్ టు రైట్ టెట్రాక్లోరైడో ఫాలోడ్ బై, అంటే దీని తర్వాత ఇక్కడ నుంచి మిగిలితే ఇక్కడ రాస్తున్నాను దాన్ని, టెట్రాక్లోరైడో ప్లాటినేట్.
platinate 2 అనమాట. సో దిస్ ఇస్ ద టోటల్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. ఓకేనా, అర్థమైందా? పొటాషియం అమైన్ డైసైనో డైఆక్సైడో పెరాక్సైడో క్రోమేట్ 6, పెద్ద పేరు కదా ఇది, చాలా పెద్దదిగా ఉంది. ఓకే, సో లెట్స్ లుక్ అట్ దిస్ ఇస్ ఎథిలీన్ డయామైన్. ఓకే, దిస్ ఇస్ ఎథిలీన్ డయామైన్. సో ఇది కూడా ఏంటిది, ఒక హెక్సాడెంటేట్, సారీ దిస్ ఇస్ రెండు, ఇది ఒక బైడెంటేట్, ఇట్లాంటివి 3 ఉన్నాయి. సో దీనికి ఇక్కడ మనకు ఇది ఎథిలీన్ డయామైన్. ఎథిలీన్ డయామైన్ మళ్ళీ దాంట్లో చూడండి డై అనే ప్రిఫిక్స్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం వాడాలి, ట్రై అని వాడాలా, ట్రిస్ అని వాడాలా? ఖచ్చితంగా ట్రిస్ అనే వాడతాను ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ ఎథిలీన్ డైఅమైన్. అంటే దీంట్లో కూడా నాకు మళ్ళీ డై ఎథిలీన్ డయామైన్ టెట్రామైన్ ఉంది. సో అందుకని నేను ఏం చేస్తానండి, ఇక్కడ ఐ విల్ యూజ్ ద ప్రిఫిక్స్ వాట్, ట్రై అండ్ ట్రిస్ అని యూజ్ చేస్తా. సో ఇక్కడ ట్రిస్ అని యూజ్ చేస్తే దీని పేరు ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ నాకు ట్రిస్, ఫస్ట్ క్యాటయాన్ ట్రిస్ ఎథిలీన్ డైఅమైన్. నేను మళ్ళీ దీని కంటిన్యూషన్ కింద రాస్తున్నాను, క్రోమియం. సో హియర్ ఎథిలీన్ డయామైన్, దిస్ ఇస్ ఎ న్యూట్రల్ లైగాండ్. సో ఇక్కడ +3 స్టేట్లో ఉంది క్రోమియం 3, ఇక్కడ స్పేస్ ఇచ్చి క్లోరైడ్ రాయాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? దిస్ ఇస్ ట్రిస్ ఎథిలీన్ డయామైన్ క్రోమియం 3 క్లోరైడ్. ఓకే, అండర్స్టూడ్? అర్థమైందా? So one question, one last question. Let's see if you can answer this one last question. Idi meere cheyali. Okay, I'm not going to answer this. Let me see who can answer this question. Perfect ga okka rayandi. Let's see if you can write this one question. Okay, this is the last question for today. Let's see if you can write this question. Try to write the question. Okay na? Rasara? There is 2 here. Okay, ikkada oka 2 undi. Let me correct you this. There is one more 2 here. Okay. Write this last question, then we will end the session. So ఇలా మనం IUPAC nomenclature names అనేది రాస్తాం. ఓకే, లెట్స్ ట్రై టు రైట్ ద వన్ నేమ్. ఒక్కరు రాయండి, ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ గైస్. దీని ఒక్క పేరు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? లైక్ ద సెషన్ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఆర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. సో CuCl2 NH3 NH2, that is methylamine. Methylamine ఉంది, methylamine is also a monodentate. అక్కడ 2 ఉంది, ఎలా రాస్తారు? హౌ డు యూ రైట్ దిస్? హౌ డు యూ రైట్ దిస్? కమ్ ఆన్, భావన, భాస్కర్, నాని, కమ్ ఆన్, ట్రై టు రైట్ ఇట్. రాయడానికి ప్రయత్నించండి. సో ఇది ఒక న్యూట్రల్ లైగాండ్. ఫస్ట్ థింగ్, కెన్ ఐ సే దిస్ ఇస్ ఎ న్యూట్రల్ లైగాండ్? అబ్సల్యూట్లీ. బయట ఎటువంటి చార్జెస్ ఏమి లేవు కాబట్టి ఇది న్యూట్రల్. మీకు క్లూ ఇస్తాను, ఇదేంటిది? క్లోరైడో. మరి ఇదేంటిది? ఇది మిథైలమైన్. సో ఇట్ ఈస్ 100% క్లియర్ దట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ క్లోరైడో. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? ఓకే, ఐ విల్ రైట్ దిస్. సో లెట్స్ ట్రై టు, దీని పేరు ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఏం రాస్తాను? ప్రయత్నించండి, ప్రయత్నిస్తేనే వస్తుంది, లేదంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ డైక్లోరైడో. డైక్లోరైడో. ఓకే, సో డై తర్వాత దీన్ని డైమిథైలమైన్ రాయాలా, లేదంటే బిస్ మిథైలమైన్ అని రాయాలా? డైమిథైలమైన్ రాయాలా, లేదంటే బిస్ మిథైలమైన్ రాయాలా? ఖచ్చితంగా బిస్ యూజ్ చేయాలి, ఎందుకంటే దీంట్లో డైమిథైలమైన్, మిథైల్ డైమిథైలమైన్ అనేది ఇంకొకటి వస్తుంది. మీకు గుర్తున్నట్లయితే ఇక్కడ CH3 ట్వైస్ NH అనేది ఇంకోటి వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తాను? ఐ యూజ్ ద ప్రిఫిక్స్ బిస్ మిథైlamine, bis methylamine, copper 2. అంతే. This is the name of the compound. Dichloro bis methylamine copper 2. Yes, absolutely, that is right. So this has to be in the bracket, bis methylamine. Okay, right? Okay, this concludes the session. I hope you understood whatever we have discussed.
ఎందుకు ఇంత లేట్గా ఆన్సర్ చేశారు? ఎస్ సుమతి, మీరు అందరు రాసింది కరెక్టే, ఎందుకు ఆలోచిస్తున్నారు? వై ఆర్ యూ హెసిటేటింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్? మీరందరూ కరెక్ట్. ఇది మన క్లాస్ రూమ్స్లో కూడా ఇలానే జరుగుతుంటుంది. మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది, కానీ ఏంటంటే తప్పు రాస్తానేమో, తప్పు చెప్తానేమో, ఇలాంటి మైండ్ సెట్తో ఉంటారు. డోంట్ థింక్ అబౌట్ దాట్. తప్పైతే ఏముంది, ఇట్స్ ఓకే, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. దట్ ఈస్ ద ఓన్లీ వే టు లెర్న్. నీకు తెలియని దాన్ని నాకు తెలియదు లేదంటే ప్రయత్నిస్తే కానీ ఆబ్వియస్లీ యూ కెనాట్ డూ. వితౌట్ ట్రయింగ్ నథింగ్ విల్ బీ పాసిబుల్. ఓకే, రైట్. ఓకే, దిస్ కన్క్లూడ్స్ ద సెషన్ గాయస్. సో నామెన్క్లియేచర్ ఎలా రాయాలో నీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో ఐసోమెరిజం స్టార్ట్ చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, డీటెయిల్డ్గా. ఓకే, డోంట్ థింక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. భావన ఎప్పుడు అలా అనుకోకు. ఓకే, ఏదైనా సరే గుర్తుపెట్టుకో, ప్రయత్నించడం ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ యూ డోంట్ ట్రై నా, దట్ ఈస్ ఎ వెరీ బ్లండర్ థింగ్. ప్రయత్నించకుండా ఏది రాదు. అండ్ ప్రయత్నించకుండా తప్పు చేసినా బాధ లేదు, ఎందుకంటే నేర్చుకుంటాం. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత నేర్చుకుంటే జీవితాంతం మర్చిపోయాం. అంటే చాలా గట్టిగా, ఎక్కువగా, బలంగా అట్లానే ఉండిపోతుంది మీలో. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా మర్చిపోరు. ఆల్వేస్ కీప్ ట్రయింగ్, గివ్ ద ఆన్సర్స్. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, గివ్ ద ఆన్సర్స్. దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ వే టు లెర్న్. అంటే ప్రయత్నించండి, అంటే గివ్ ద ఆన్సర్ ఇన్ ద సెన్స్ బ్లైండ్గా ఆన్సర్ ఇవ్వనట్లేదు. ప్రయత్నించండి, రాయడానికి ప్రయత్నించండి. తప్పైతే ఇట్స్ ఓకే, ఏమవుతుంది మహా అంటే నేను కరెక్ట్ చేస్తాను, అంతే కదా. దానికి మించి ఇంకేం ఇష్యూ అవ్వదు కదా ఆబ్వియస్లీ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం సార్. భాస్కర్, ఫర్ ష్యూర్ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, I'll give you a few more examples. Okay, for sure we can do few more examples in the next upcoming session. Okay, భాస్కర్ ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు అడిగా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో నీకోసం ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను ఒక స్లైడ్లో పెట్టి రాసి యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, రైట్. ఓకే, అండ్ భాస్కర్ ఇంకొకటి చెప్తున్నాను సార్, ఐ విల్ డూ వన్ థింగ్. ఆ 10 ఎగ్జాంపుల్స్ బదులు మళ్ళీ మనము కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీద ఒక 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, పక్కా సాల్వ్ చేద్దాం. ఓకే, that's what the target is. We'll try to solve at least 100 questions on coordination compounds. అవి సాల్వ్ చేసేటప్పుడు we will solve the nomenclature questions. ఎన్ని కావాలంటే అన్ని చేద్దాం అప్పుడు. ఓకే, రైట్. ఓకే, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్, సారీ, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఎవరైనా లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ ద సెషన్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ who did not subscribe to the channel, please subscribe to the channel. Right? So thank you so much. I will see you guys in the evening at 7 p.m. session. Alane 7 p.m. ki Arjuna BPC crash course lo, and 9:15 ki in the Vedantu Telugu NEET channel. Right? So thank you so much. I'll see you guys in the evening. Until then, take care. Bye everyone.